హరి ఓం. పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం. పద్మాసనస్థయో పద్మావతీదేవి నిజవక్షమందున నిలుపుకొనుచు. జనులకు తన చరణములే శరణమని దక్షిణకరము పాదములు చూప, తన చరణములు నమ్మిన వారలకు ఈ భవాంబోధి కటిదగ్నమగునటంచు, వామహస్తంబు కటిభాగమున నిడుకొని చూపరులకు సంకీర్తించుచుండ. పరమ పావన శేష పర్వతము మీద అలరు ఆనంద నిలయమందునను నిలిచి దివ్యమంగళ విగ్రహుండవ్యయుండు. కామితార్థములనిచ్చు వెంకటేశ్వరుడు వేట్కా అని ఆయన గురించి చెప్తూ ఏమంటారంటే, వెంకటేశ్వరుని యొక్క మూర్తి వెంకటేశ్వర స్వామి వారు నిలబడినటువంటి తీరు గురించి వర్ణిస్తూ, పద్మాసనస్థయౌ పద్మావతీదేవి నిజవక్షమందున నిలుపుకొనుచు. పద్మము నుండి ఆవిర్భవించినటువంటి తల్లి ఎవరుందో ఆ పద్మావతిని తన వక్షస్థలమునందుంచుకున్నవాడై ఆయన ఆ పద్మపీఠం మీద నిలబడి జనులకు తన చరణములే శరణమని దక్షిణకరము పాదములు చూప. కుడి చెయ్యి ఇలా ఉంటుంది, ఇలా ఉండడంలో చెయ్యి చూపిస్తూ ఉంటుంది. చేతిని ఇలా ఇలా కదండి చూపిస్తాం. ఇలా ఉంటే కిందకి చూడు. దేన్ని చూడాలి? పాదములను చూడు. దక్షిణకరము పాదములు చూప. ఈ పాదములను ఎందుకు చూపించడం అంటే, ఈ చరణములు నమ్మిన వారలకు భవాంబోధి కటిదగ్నమగునటంచు. ఎవరు నా పాదములను నమ్మి ఉంటారో, ఎవరు నా పాదములను సేవిస్తారో వాళ్ళకి సంసారం అనేటటువంటి సముద్రము నడుములోతు మాత్రమే వస్తుంది. సముద్రం అంటే ఎంతమందైనా మునిగిపోతారు. అటువంటి సముద్రము వంటి సంసారము నడుములోతు వరకు మాత్రమే వస్తుంది ఆ పాదములను నమ్మిన వాళ్లకు. కాబట్టి అలా ఈ విషయాన్ని నమ్మమని వామహస్తంబు కటిభాగముల నుంచి చూపరులకు సంకేతించుచుండ. ఈ ఎడం చెయ్యి ఇలా నడుము మీద పెట్టుకుని ఉంటాడు. అది ఆయన యొక్క సంకేతం. చూపరులకు సంకేతించుచుండ. అలరు ఆనంద నిలయమందునను నిలచి పరమ పావన శేష పర్వతము మీద, పరమ పావనమైనటువంటి శేషాచలంలో అలరు ఆనంద నిలయమందునను నిలచి, ఆనంద నిలయం అనేటటువంటి విమానంలో ఆయన ఉంటూ దివ్యమంగళ విగ్రహుండవ్యయుండు. ఆయన దివ్యమంగళమైనటువంటి విగ్రహము కలిగినటువంటి వాడు. ఆయన్ని చూసిన వాళ్ళు పసిపిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకు అందరూ ఆకర్షింపబడమే తప్ప ఏముందండి ఇక్కడ చూడ్డానికి అనేవాళ్ళు ఎవరు ఉండరు. అలరు ఆనంద నిలయమందునను నిలచి ఆయన ఏం చేస్తుంటాడు? భక్తవరదుండు వెంకటేశ్వరుడు వేట్క. భక్తవరదుడై భక్తుల యొక్క కామితార్థములను తీరుస్తూ ఉంటాడు. అయితే ఇందులో వెంకటేశ్వర స్వామి వారి యొక్క తత్వమును నిక్షేపించారు ఈ శ్లోకంలో. ఇది నిజానికి చాలా గంభీరమైనటువంటి విషయం. ఎందుకంటే సనాతన ధర్మమునందు దేవతాస్వరూపములకు కొన్ని ముద్రలు ఉంటాయి. ఆ ముద్ర లేకుండా ఉత్తినే నిలబడినటువంటి స్థితిలో ఎవ్వరు ఉండరు. చేతులు రెండు ఇలా కిందకి దింపుకుని ఎవ్వరు ఉండరు. ప్రతి మూర్తి కూడా ఏదో ఒక ముద్ర పడుతుంది. ఇలా అన్నా ఉంటుంది, లేకపోతే ఇలా అన్నా ఉంటుంది, లేకపోతే ఇలా అన్నా ఉంటుంది. ఏదో ఒక ముద్ర. ముద్ర అంటే సంకేతము. ఒక ముద్ర పడతారు. ఆ ముద్ర పట్టారు అంటే అర్థం ఏమిటంటే ఆ ముద్రకి వెనకాతల ఏదో తాత్వికమైనటువంటి రహస్యం ఉన్నది అని గుర్తు. ఆ తాత్వికమైన రహస్యాన్ని మీరు అన్వయం చేసుకుంటే, అన్వయము అంటే దాని గురించి తెలుసుకుని మీరు దానిని ఆచరణ పర్యంతములోనికి తెచ్చుకుంటే ఎవరు ముద్ర పట్టారో వారిని చేరుకుంటారు. అదే దాని రహస్యం. ఆ ముద్ర యొక్క సంకేతం ఏమిటో తెలియాలి. ఆ ముద్ర సంకేతం అర్థమైతే ఆయన్ని చేరుతాం. అందుకని ఈశ్వర దర్శనం చేయడం వెనకాతల ఉండేటటువంటి రహస్యం ఇది. అసలు నేను మీతో ఒక విషయం మనవి చేస్తాను, కొంచెం జాగ్రత్తగా మీరు ఆలోచించండి. అసలు ఈశ్వరుని ఎందుకు దర్శనం చేయడం? నాకు ఏ కోరిక లేదు, ఇంకెందుకు నేను ఈశ్వరుడి దగ్గరికి వెళ్ళడం? అసలు నాకు ఏ కోరిక లేదు, ఎందుకు ఈశ్వరుడు నాకు? ఈశ్వరుడు ఎందుకో తెలుసా అండి?
మళ్ళీ ఉపాధిని ఇవ్వడంలో ఆయనే నిర్ణయాధికారి. ఇందులో శాశ్వతముగా ఉండిపోవడం కుదరదు. పునర్జన్మ సిద్ధాంతము సనాతన ధర్మమునకు ఆయువు పట్టు. సనాతన ధర్మం యొక్క ఆయువు పట్టంతా ఎక్కడుందంటే పునర్జన్మ సిద్ధాంతంలోనే ఉంది. మళ్ళీ పుడతావు. పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరే శయనం. పుట్టినవాడు ఆ శరీరాన్ని విడిచిపెట్టేస్తాడు. విడిచిపెట్టేసిన వాడు మళ్ళీ ఇంకో శరీరాన్ని పుచ్చుకుంటాడు. పుచ్చుకోవడం జీవుడి యొక్క హక్క. పుచ్చుకోవడం వేరొకరెవరైనా నిర్ణయం చేసి ఇస్తూ ఉంటారా? నిర్ణయం చేసేవాడు ఒకడు ఉంటాడు, వాడికే ఈశ్వరుడని పేరు. వాడు దేని బట్టి నిర్ణయం చేస్తారో తెలుసా అండి? మీ కర్మలను ఆధారం చేసుకుని నిర్ణయం చేస్తాడు. మీరు ఏం చేస్తూ ఉంటారు అన్నది వాడు గమనిస్తూ ఉంటాడు. అది చిత్రంగా కూర్చుని గుప్తంగా రాస్తూ ఉంటాడు కాబట్టి చిత్రగుప్తుడు. అన్నీ గమనిస్తాడు, ఇక్కడే ఉంటాడు. ఇక్కడే ఉండి అన్నీ గమనించి కర్మ చెయ్యకుండా ఎవరు ఉండలేరు. ఏదో సుషుప్తి యందు తప్ప అసలు ఏ కర్మ చెయ్యకుండా, కర్మ చెయ్యడము అంటే ఏ పని చేయకుండా. అంటే మీరు నాతో ఓ మాట అనొచ్చు, ఏమంటే నేను ఏమీ చేయకుండా కుర్చీలో కూర్చుంటాను, అప్పుడు నేను కర్మ చెయ్యట్లేదు కదా అనొచ్చు. కర్మ రెండు రకములుగా ఉంటుంది, శారీరకము మానసికము. మీరు శరీరంతో చేసినది కర్మే, మీరు మనసుతో చేసినది కర్మే. మీరు మనసుతో చేసింది పుణ్యమే, మనసుతో చేసింది పాపమే. నేను మనసుతో పక్కింట్లో వస్తువుని నేను ఎలా ఎత్తుకురావచ్చు అని ఆలోచించాననుకోండి, ఎత్తుకొచ్చిన పాపాన్ని ఈశ్వరుడు వేసేస్తాడు. నేను యథార్థమే మాట్లాడుతున్నాను. మీరు శరీరంతో ఎత్తుకురావక్కర్లేదు. నేను మనసుతో ఊహించకూడనిది, ఆలోచించకూడనిది నేను ఊహించడం, ఆలోచించడం, చేయడం మొదలెట్టాను అనుకోండి, మీరు ఏమి ఊహిస్తున్నారో ఏమి ఆలోచిస్తున్నారో వాడు తెలుసుకుంటాడు. వాడు తెలుసుకుని నువ్వు ఈ తప్పులు చేశావని వేస్తాడు. మీరు తిరుపతి వెళ్ళలేదు, తిరుపతి వెళ్ళినట్లు భావన చేశారు, మీరు తిరుపతి వెళ్ళారని వేస్తాడు. ఎందుకో తెలుసండి? మనసుతో చేసిన పుణ్యమునకు మనసుతో చేసిన పాపమునకు సమానమైన విలువ. నువ్వు కాశీ రాలేదు కదా, కాశీ వచ్చి గంగలో స్నానం చేసినట్టు భావన చేశావు, అందుకని నీకు ఇవ్వనండవు. మీరు అలా కాని చేస్తే, గంగలో స్నానం చేసినట్లు భావన చేస్తే మీరు గంగా స్నానం చేశారనే వేస్తారు. లేకపోతే మీరు ఒకటి ఆలోచించండి, సనాతన ధర్మంలో స్నానం చేసేటప్పుడు గంగే యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరియో జలేస్మిన్ సన్నిధి గురు ఆయాంతు స్నానం ద్రవ్యానికి సంప్రోక్ష్య అనవలసిన అవసరం ఏమిటండి? ఆ నీళ్లు స్నానం చేసేయచ్చుగా. నోటితో చెప్పడం ఎప్పుడూ పూజ కాదు. నోటితో చెప్పినది మీ మనస్సుతో లగ్నమైతేనే పూజ. మీరన్నది మీరు భావన చెయ్యాలి. గంగా, యమున, సరస్వతి ఏమి పవిత్రమైన నదులు, ఏవి ప్రవాహం, అవి ఇందు ప్రవేశించుగాక అని మీరు అనుకున్నారనుకోండి, మీరు ఒక్క క్షణం ఆగి అలా అనుకున్నప్పుడు తల మీద చల్లుకున్నారనుకోండి, మీరు త్రివేణి సంగమంలో స్నానం చేశారని వేస్తారు. అందుకే కాకి స్నానము వేరు, మనుష్య స్నానము వేరు. మనుష్య స్నానము సమంత్రకము, అంటే మనసుతో భావన చేసి తేగలడు. అందుకని మీరు కర్మ చెయ్యకుండా శరీరాన్ని ఆపగలరేమో, మనసుని ఎలా ఆపుతారు? మీరు ఆపలేరు, అది తిరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఈ శరీరమును మనసును ఏకీకృతము చెయ్యాలి. చేసి ఈ రెండిటినీ ఈశ్వరార్చన యందు ప్రవేశపెట్టాలి. స్మరణ ఈశ్వర సంబంధంగా జరుగుతుండాలి, కర్మ ఈశ్వరానుగ్రహము అని చేస్తుండాలి. దానికే భక్తి అని పేరు. ఇప్పుడు నా చరణములను చూడు, నా పాదములను చూడు అండంలో అర్థం ఏమిటో తెలుసా అండి? వెంకటేశ్వర స్వామి వారి పాదాలు అలా చూస్తూ ఉన్నాం అనుకోండి, ఆయన ఇలా పైకి చూడొద్దన్నారుగా. నిజానికి ఆయన ఏమన్నారు? ఇలా కిందకి చూడన్నారు. ఇలా కిందకి చూడు అంటే అసలు నిజంగా మనకి ఏది కనపడితే చాలు? పాదాలు కనపడితే చాలు. కాబట్టి ఆ పాదాలు ఒకటి చూసేసి అవే స్మరిస్తూ నేను కూర్చున్నాను అనుకోండి, సరిపోతుందా? దాని అర్థం బాహ్యంలో అంతే, నా పాదాలని చూడు, నా పాదాలని నమ్ము. అంటే పాదాలని నమ్మడం అంటే ఏం చేయాలండి?
ఇప్పుడు నా మాట నమ్మండి అన్నాను అనుకోండి, అర్థం ఉంది. నా పాదాలు నమ్మండి అన్నాను అనుకోండి, ఏంటి నమ్మాలి మీరు? మరి వెంకటేశ్వర స్వామి ఏమిటి చెప్పినట్టు పాదాలు చూపిస్తే? మరి కలియుగంలో కలవు వెంకటనాయక అంటున్నాం, అన్ని మాటలు తిరుమల పెడుతున్నాం. ఏమిటి ఆయన చెప్పినట్టు, ఏమిటి మనకు అర్థమైనట్టు? వెళ్ళి ఆయన ఇలా చూపించడంలో అర్థం ఏమిటో తెలుసా అండి? మీరు దీన్ని జాగ్రత్తగా అన్వయం చేసుకుంటే అసలు వెంకటేశ్వర అవతారం యొక్క ప్రయోజనం ఏమిటో మీకు తెలుస్తుంది. పాదములను చూడు అన్న మాటకు అర్థం ఏమిటంటే అథాంగ పూజని మీరు జ్ఞాపకం చేసుకోండి. అథాంగ పూజ అని ఒకటి ఉంటుంది. పూజా ప్రారంభమునందు అథాంగ పూజ చేస్తారు. అసలు నిజానికి గట్టెక్కించే పడవదే. అథాంగ పూజ పాదముల నుండి తల వరకు పురుష స్వరూపం అయితే చెప్తారు. అంటే ఈశ్వరుడు పురుషుడా స్త్రీయా? రెండూ కాదు. స్త్రీ పురుష నపుంసకమూర్తియును కాక, తిర్య కమర నరాది మూర్తియును కాక, కర్మ గుణ భేద సదసత్ప్రకాశి కాక, వెనుక నన్నియుతానగు విభుతలంతు. కాబట్టి ఆయన పురుషుడు కాడు, స్త్రీ కాదు, నపుంసకుడు కాడు. కానీ ఒకచో పురుషుడుగా ఉంటాడు, ఒకచో స్త్రీగా ఉంటాడు, ఒకచో నపుంసకుడిగా ఉంటాడు. అలా నేను ఎందుకన్నానో తెలుసా అండి? పరంజ్యోతి నామము నపుంసక నామము. పరంజ్యోతి లేని నామాలు నాకు చూపించండి, ఉండవు. పరంజ్యోతి నపుంసక నామం. అమ్మవారి నామాల్లో పురుష సంబంధమైన నామాలు ఉంటాయి, అయ్యవారి నామాల్లో స్త్రీ సంబంధమైన నామాలు ఉంటాయి. ఇద్దరికీ నపుంసక నామంగా పరంజ్యోతి ఉంటుంటుంది. అంటే దాని అర్థం ఏమిటంటే ఈశ్వరుడు స్త్రీ కాడు, ఈశ్వరుడు పురుషుడు కాడు, ఈశ్వరుడు నపుంసకుడు కాడు. కానీ నీ సౌలభ్యము కొరకు నువ్వు ఆ రూపంగా చూస్తే నువ్వు మగవాడంటే మగవాడు. వెంకటేశ్వరుడు మనం పిలిచేటటువంటి సంబోధన రీత్యా పుంస్వరూపముగా భావన చేస్తాం, మగవాడు. కాబట్టి ఇప్పుడు మగవాడు అని ఆరాధన చేస్తే అథాంగ పూజ పాదముల నుండి శిరస్సు వరకు, స్త్రీ అని భావన చేస్తే శిరస్సు నుండి పాదముల వరకు. అందుకు కదా లలితా సహస్రనామం పాదముల నుండి ప్రారంభం అవదు, తల దగ్గర ప్రారంభం అవుతుంది. చంపకాశోక పున్నాక సౌగంధిక లసత్కచ కురువిందమణిశ్రీ నీకనత్కోటి ఇరమండిత అని అమ్మవారి కిరీటం, కబరీదండం, తల, తర్వాత కనుబొమలు, నుదురు, బొట్టు, ముక్కు, పెదవులు, బుగ్గలు, అమ్మవారి గడ్డం, కంఠం, అలా చెప్తూ పైనుంచి కింద వరకు వచ్చి నకదీతికి సంచందన మధ్యన తమోగుణ పద్మరాగ అని అమ్మవారి యొక్క పాదములకు ఉండేటటువంటి గోటి దగ్గరికి వస్తారు, పైనుంచి కిందకు వస్తారు. మగవాడైతే కింద నుంచి పైకెడతారు. ఇప్పుడు పాదములను నమ్ము అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా అండి? మీరు అథాంగ పూజ చేసేటప్పుడు నిజానికి మీ ఇంటి దగ్గర ఉండేటటువంటి మూర్తి యందు అంగాంగములను మీరు గుర్తించలేరు. ఎందుకో తెలుసా? ఇంటిలో ఉండేటటువంటి మూర్తి, మీరు పూజ చేసే మూర్తి అంగుష్టమును దాటరాదు. అంగుష్ట పరిణామమే, అంటే బొటనవేలు ఎంత ఉంటుందో అంతే. అసలు సనాతన ధర్మంలో దేవాలయ వ్యవస్థ రావడానికి ఒక ప్రధాన కారణం ఏమిటో తెలుసా అండి? ఆభరణములు మీరు ఇంటి దగ్గర సమర్పణ చెయ్యలేరు. మీరు ఊహచేత తప్ప అసలు ఆభరణ సమర్పణం చేయడం కుదరదు. అమ్మవారికి వడ్డాణం పెట్టాలి. ఎలా పెడతాను? చీమకి వడ్డాణం చేయించాలని నేను కవసాల దగ్గర పెడితే ఎంత ఆశ్చర్యకరంగా ఉంటుందో, నా ఇంట్లో ఉన్న అమ్మవారికి వడ్డాణం చేయించడం, అమ్మవారి పాదాలకి నేను మంజీరములు చేయించడం అలాగే ఉంటుంది. ఎలా చేయిస్తాను వడ్డాణం? ఇంట్లో ఉండే మూర్తి అంగుష్ట మాత్రం, దానికి వడ్డాణం ఎలా పెడతారు మీరు? కుదరదు. మంగళసూత్రాలు ఎలా వేస్తారు మీరు? కుదరదు. చీర ఎలా కడతారు మీరు? కుదరదు. కాబట్టే ఇంట్లో పూజ యందు చాలా ఉపచారములు భావనా మాత్రములే. యథార్థముగా మీరు సమర్పణం ఒకటే చేస్తారు. ఇంట్లో వస్త్రద్వయం సమర్పయామి అన్నాననుకోండి, నేను చీర రవికెలగుడ్డ అమ్మవారి దగ్గర పెడితే అంతే, పెట్టి తీసేసి ప్రసాదంగా మా ఆవిడ్ని కట్టుకోమన్నారు, లేకపోతే దీన్ని కట్టుకోమన్నారు తప్ప నేను అమ్మవారికి చీర ఎలా కడతాను చెప్పండి? అంగుష్టమాత్ర విగ్రహానికి కట్టడము కుదరదు. కట్టే ప్రయత్నం చేస్తే అందులో అమ్మవారు కనబడదు. కానీ మీ ముచ్చట తీరడానికి దేవాలయ వ్యవస్థ వస్తుంది. ఇప్పుడు ఆభరణం పెట్టాలి ఊళ్ళో వాళ్ళందరూ,
దేవాలయంలో మూర్తికి ఇస్తారు. చీర కట్టాలి, అమ్మవారికి పట్టుకొచ్చిస్తారు. వెంకటేశ్వరుడు పంచె కట్టుకుంటే చూడాలనుంది, వస్త్రాలంకార సేవ టికెట్ అంత తేలిక కాదు. మీ ఊళ్ళో వెంకటేశ్వరుడి గుడికి పంచిచ్చి ఆ పంచె కట్టించి మీరు సంతోషిస్తారు. పూజ యందు మీ మానసిక పరిమితులను అధిగమించడానికి వీలుగా ఇంటి పూజ, గుడి పూజ అని రెండుగా విడిపోతాయి మళ్ళీ. సరే, ఇప్పుడు దాన్ని నేను లోతుగా స్పృశించను, ఎందుకంటే అది నా ఉపన్యాసమునకు ప్రధానోద్దేశ్యము కాదు. అసలు ఓ ఉద్దేశం అంటూ ఉంటేగా వచ్చి కూర్చున్నాక ఏది మొదలెడితేది. కాబట్టి పూజలో, అధాంగ పూజలో పాదముల దగ్గర మొదలు పెడతాం. పాదముల దగ్గర మొదలుపెట్టి తల వరకు చెప్తారు పూజలో నామాలు. పాదౌ పూజయామి, గుల్భౌ పూజయామి, ఊరూం పూజయామి, కటిం పూజయామి, నాభిం పూజయామి, ఉదరం పూజయామి, వక్షస్థలం పూజయామి, కంఠే పూజయామి, భుజౌ పూజయామి, తర్వాత అదో కపోలం పూజయామి, నాసికాం పూజయామి, నేత్రే పూజయామి, లలాటం పూజయామి, శిర పూజయామి, సర్వాంగన్యాని పూజయామి. ఏది ఇలా వేయండి పూలు, నేను చూస్తాను మీ ఇంట్లో. మీరు వేయగలరా? మీ ఇంటి మూర్తికి ఇలా వేయడం కుదురుతుందా? కుదరదు. మీరు ఇక్కడ మూర్తిని బాగా చూసి ఇక్కడ పట్టుకోవాలి. అది దర్పణ సేవ అంటే. అందుకు ఏకాంత శయనంలో చూపిస్తారు, అద్దంలో చూపిస్తారు. ఏకాంత శయనమునందు అద్దంలో చూపించడానికి కారణం అది. నిజానికి ఏకాంత శయనాల్లో అలా చూడరు, అద్దంలో చూస్తారు. ఎందుకు చూస్తారంటే అద్దం ఎలా పట్టుకుందో మీ మనసు అలా పట్టుకోవాలి. పట్టుకుంటే ఇక్కడ కర్మ జరుగుతూ ఉంటుంది, ఇక్కడ దాన్ని మీరు ఈశ్వరుని యందు ఆపాదించి చూడాలి. పాదౌ పూజయామి, ఈశ్వరుడి పాదాల దగ్గర మొదలు. నీకు అసలు అవే గుర్తులేవు. ఎన్ని మాటలు నువ్వు వెంకటాచలం పెడితే ఎవరికి కావాలి? అక్కడికి రండి. నేనంటే 36 మాటలు వెళ్ళాను తిరుపతి అన్నాడు. ఏ స్వామివారి పాదాలు ఎలా ఉంటాయి చెప్పండి అన్నాను అనుకోండి, మీరు అన్నీ అలాగే అడుగుతారండి. ఏంటంటే అంటే నీకు ఎల్కేజీలో నువ్వు పాస్ అవ్వలేదు. అధాంగ పూజ యందు పాదములే నీకు తెలియదు. అసలు ఈశ్వర పాదములు ఎలా ఉంటాయి అని నేను అడిగాను అనుకోండి, ఆయన 2 పాదాలు కొంచెం అటు ఇటు దూరంగా పెడితే నువ్వు గంధం రాయి అని నేనంటే, నువ్వు ఆ పాదములకు గంధమును అలదు అన్నప్పుడు నీకు ఆ పాదములను ఎదురుగుండా పెడితే ఎలా ఉంటాయి, ఈ పక్కన కూర్చుంటే ఎలా ఉంటాయి? ఎందుకని నిజానికి కుడి చేతి వైపు ఉండాలి మూర్తి. కుడి చేతి వైపు మూర్తి ఉంచి పూజ చేస్తూ ఉంటాం మనం. లేదా ఒక్కొక్కచో ఆయన తూర్పుగా ఉంటాడు, మనం ఉత్తరంగా ఉన్నప్పుడు కొన్ని మనకి ఎడం పక్కకు వస్తాడు. అలా చేసేటప్పుడు పాదములు పెడితే ఎలా ఉంటాయి? అప్పుడు నీకు ఏ చేతితో ఆ గంధాన్ని అలదుతున్నప్పుడు తేలిగ్గా ఉంటుంది, ఏ చెయ్యి తేలికగా ఉండదు రాసేటప్పుడు అని నేను అడిగాను అనుకోండి, మీరు మానసికంగా కొంత అభ్యాసం చేసి ఉండాలి కాదు? లేకపోతే ఎదురుగుండా పాదాలు పెడితే రాసేటప్పుడు ఎలా ఉంటుంది మీరు ఊహ చేయండి. ఆడవాళ్ళు ఇప్పుడు పసుపు రాస్తారుగా, చాలా తేలిక. ఎదురుగుండా ఇలా ఇలా రాసేయచ్చు. ఇలా ఇటు కూర్చుంటే రాయమనండి, ఒక్కసారి మారిపోతుంది. ఎడంచే ఇక్కడ ఇలా పట్టుకుని ఇలా రాసేస్తారు. ఇక్కడ ఎడంచే ఇలా పెడితే కుడి చేయి దాని నుంచి తిరగలవు. మళ్ళీ దీన్ని తగులుతుంటుంది, ఈ చెయ్యి అంతా పసుపు అంటుకుంటుంది, అయితే గంధం అంటుకుంటుంది. ఎలా రాయాలి? ఈశ్వరుడు ఎప్పుడు అభిముఖ పూజ లేదు, ఎదురుగుండా కూర్చోబెట్టి పూజ చెయ్యం. మీ ఇంటి పూజా మందిరంలో కూడా మీకు కుడివైపుకుంటాడు. కాబట్టి మీరు ఇటువైపుకి పూజ చేస్తే ఆయన వచ్చి ఇటు కూర్చుంటే ఆయన పాదములు ఎలా ఉంటాయి? మీరు పువ్వు వేస్తే ఎలా పడుతుంది? మీరు తర్వాత పువ్వు చీలమండ మీద వేస్తే ఎలా ఉంటుంది? మోచిప్పల మీద వేస్తే మోచిప్పలు ఎలా ఉంటాయి? తొడలు ఎలా ఉంటాయి? నడుము ఎలా ఉంటుంది? బొడ్డు ఎలా ఉంటుంది? కడుపు ఎలా ఉంటుంది? నడుము ఎలా ఉంటుంది? ఎలా కొంచెం ఏమైనా వంగుంటుందా? తిన్నగా నిలబడి ఉంటారా? గుండెలు ఎలా ఉంటాయి ఆయనవి? ఆయన కంఠం మీద 3 గీతలు ఉంటాయా, 1 గీత ఉంటుందా? ఆయన గడ్డం ఎలా ఉంటుంది? ముక్కు ఎలా ఉంటుంది? నోరు ఎలా ఉంటుంది? కళ్ళు ఎలా ఉంటాయి? కళ్ళు తెరిచి ఉంటే మీరు బొడ్డు మీద వేసినట్టు, తొడల మీద వేసినట్టు ఇలా వేసేయలేరుగా. ఈశ్వర పువ్వు వేస్తున్నాను, కొంచెం ఒక్కసారి కన్నులు ముయ్యండి అనాలి. ఆయన కళ్ళు మూస్తే ప్రళయం వస్తుంది.
కాబట్టి ఆయన్ని కళ్ళు మూయమని అనకూడదుగా. ఇప్పుడు మీరు ఏం చేయాలి? ఆ పువ్వు చాలా చిన్న పువ్వు, ఏ మల్లె పువ్వు లాంటిదో పట్టుకుని మీ వేళ్లు తగలకుండా అలా కంటి దగ్గర అలా రాసి పువ్వు కింద పెట్టేయాలి. అది భావనా సౌకుమార్యము. అప్పుడు మీకు ఈశ్వరుని యొక్క కనురెప్పో ఈశ్వరుడి కంటి కింద ఇలా తగిలించడమో చేస్తే సున్నితంగా అంత దగ్గరగా వెళ్ళి ఆయన కళ్ళ దగ్గర కళ్ళు పెట్టి మీరు పువ్వు పెట్టిన భావన మీకొక్క క్షణము నిలబడితే మీరు ధన్యులైపోయారు. నోటితో చెప్పి పూజకే ఉందండి. పుస్తకం బట్టి పట్టినట్టు 3 నిమిషాల్లో ఉపచారాలన్నీ అయిపోతాయి. అదే పెద్ద విశేషం ఏంటి? బతికున్నంత కాలం చేసేదే. హస్తయో అర్ఘ్యం సమర్పయామి ఆవాహయామి దగ్గర మొదలుపెట్టి నైవేద్య మంత్రం వరకో మంత్రపుష్పం వరకో 3 నిమిషాలు చాలు, అయిపోతుంది. మీ మనసేది అక్కడ ఉపచారంలో. మంత్రము ఉపచారము ఎక్కడ కలిసాయి? హస్తయోహో అర్ఘ్యం సమర్పయామి అన్నప్పుడు చేతి మీద నీళ్లు పోశారా? పాదయోహో పాద్యం సమర్పయామి అన్నప్పుడు పాదాల మీద నీళ్లు పోశారా? మీకు మంత్రము, క్రియ, మనసు ఏకీకృతమైతే దానిని పూజ అని పిలుస్తారు. పూజ యందు ఉపచారం ఎందుకు చెయ్యాలని చెప్పిందో తెలుసా అండి శాస్త్రం? భక్తి చేత మనసు పొంగితే ఆ పొంగు వలన ఏదో ఒకటి చెయ్యకుండా ఉండలేక ఈశ్వరుడికి చేస్తే ఉపచారము. ఉపచారములన్నీ పచ్చి అబద్ధములు. వాడికి మనసు లేదని గుర్తేమిటో తెలుసా అండి? ఎక్కడ దొరికిపోతాడంటే పూజలో. ఇది నేను చెప్పిన మాట కాదు, మహానుభావులు మహాపురుషులు వ్యాఖ్యానంలో రాశారు. వీరికి పూజ రాదు అని ఎలా పట్టుకోవచ్చో తెలుసా? ఆచమనీయం సమర్పయామి అన్నప్పుడు ఒక్క మాటు నీళ్ళు ఇచ్చిన వాడికి పూజ రాదని గుర్తు. మీరు ఆచమనం ఒక్క మాట చేస్తారా? ఈశ్వరుడికి ఒక్క మాట ఎలా ఇస్తారు? ఈశ్వరుడికైనా మీరు కాళ్ళు కడుక్కో అంటే మీలాగే ఆయనకి కాళ్ళున్నాయి, మీలా కూర్చుంటాడనుకుంటే ఆచమనీయం ఇచ్చినప్పుడు 3 మార్లే ఇమ్మని చెప్పింది శాస్త్రం. 3 మార్లు నీరు విడిచిపెట్టాలి. 3 మార్లు నీరు విడిచిపెడితే ఆచమనం చేస్తే మీరు చేయగడుక్కోట్లా, 4వ మాట చేయగడుక్కోవడానికి విడిచిపెట్టాలి. ఆచమనీయం 3 మాటలేమో కానీ చేయగడుక్కోవడం హస్త ప్రక్షాళనం కాబట్టి 4వ మాట విడిచిపెట్టాలి. 4 మాటలు విడిచిపెట్టకుండా ఆచమనీయ మంత్రం నడిచిపోయిందంటే వాడికి పూజ చేయడం రాదు. వాడు ఇన్నాళ్ళు ఏం చేసినట్టు? పూజ చేస్తున్నాను అనుకున్నాడు వాడంతే. అయితే ఈశ్వరుడికి ఉన్న గొప్పతనం ఏమిటో తెలుసా అండి? ఆయనకి తెలియకపోయినా ఆయనకి భక్తి ఉంటే దాన్ని పూర్ణం చేస్తాడు. నువ్వు 3 మాటలు వేసేసావురా అంటాడంతే. అది ఆయన ఔదార్యము. కాబట్టి ఈశ్వరుడి పాదములు పట్టుకోవడము అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా అండి? నా పాదములు చూడు అంటే దానికి అర్థం నీ మనసుని అధాంగ పూజ దగ్గర నిలబెట్టి నీ మనసుకి ఆలంబనంగా నన్ను ఇవ్వడం అన్నది నువ్వు అలవాటు చేసుకో. ఇలా కన్నులు మూస్తే నీవు ఏ ధ్యానం చేశావో శ్లోకంలో ఆ మూర్తిని కన్నుల ఎదుట కనపడాలి. బయట పూజా సామాగ్రి ఉండడం కాదు, ఇక్కడ పూజా సామాగ్రి ఉండాలి. ఇక్కడ నువ్వు పట్టుకెళ్ళగలగాలి నీ సింహాసనాన్ని. ఇక్కడ నీ యొక్క ప్రధానమైన కులదైవాన్ని కానీ ఇష్టదైవాన్ని కానీ నువ్వు ఇక్కడ చూడగలగాలి. నీకు ఉత్తర క్షణంలో కదలికలు కనపడాలి. లేకపోతే మీరు ఒకటి చాలా జాగ్రత్తగా గమనించండి. నేను మీతో ఒక విషయం చెప్తాను. అందుకని నా పాదములు చూడు అంటాడు. పాదములు కదలికలకు గుర్తు. నేను ఇక్కడి నుంచి వేదిక దిగిపోవాలనుకోండి, నాకేమిటి సాధనం? నా పాదములే సాధనం. పాదములతోనే దిగిపోతాను. కదలికలన్నీ పాదములే. కదలికలన్నీ పాదములైతే ఈశ్వరుడు కదలకుండా మీ ముందు కూర్చునుంటే ఉపచార సమర్పణమునందు ఆయన కదలికను మీ మనసు పట్టుకోవాలి. నేను మీకు ఒక విషయం చెప్తాను. వెంకటేశ్వర స్వామి వారి ముందు నించుని హస్తయో అర్ఘ్యం సమర్పయామి అన్నాను అనుకోండి, ఆయన చెయ్యిలా చాపుతారా? చాపరు, ఇలాగే ఉంచుతారు. ఆ చెయ్యి అయ్యో వీడు నాకు అర్ఘ్యం ఇస్తున్నానని ఇలా పట్టుకుంటారా? పట్టుకోరు, ఇలాగే ఉంచుతారు. నా పాదాల దగ్గరే పెట్టాను అంటే దాని అర్థం ఏమిటో తెలుసా అండి? నీ మంత్రమునందు నీ ఉపచారమునందు నా కదలిక నీకు మనోగోచరము కావాలి. ఇప్పుడు
ఇలా ఉన్నాడండన్న భావన కాదు, ఇలా చాపాడండన్నది నీ మనస్సుకి కనపడాలి. అయితే ఆవాహనము అన్న మాట ఎక్కడుందండి? ఇంకా అక్కడే ఉన్నాడుగా మీ ఇంట్లో పూజా మందిరంలో. మళ్ళీ ఆవాహనం ఏమిటి? కాదు, ఆవాహనం అంటే ఈశ్వరుడు వచ్చి కూర్చుంటే దానికి ఒక భంగిమ ఉంటుంది. ఈశ్వర రండి కూర్చోండి అన్నారనుకోండి, ఆయన వచ్చి కూర్చునేటప్పుడు మీ ఇంట్లో ప్లాస్టిక్ కుర్చీ వేరుగా సింహాసనం ఉంటుంది ఆయనకి. ఆ సింహాసనం మీద ఆయన కూర్చునేటప్పుడు చాలా టీవీగా కూర్చుంటాడు. ఆయన ఎడమ పాదాన్ని పాదపీఠం మీద పెడతాడు. గుండ్రంగా పాదపీఠం ఉండి దానికి మెత్తటి పరుపు ఉండి, మెత్తటి పరుపు మీద ఎడమ పాదం పెట్టి కుడి పాదాన్ని పైకెట్టి ఎడమ తొడ మీద పెట్టుకుని ఆయన కూర్చున్నాడు అనుకోండి. ఆవాహనం సమర్పయామి ఒక్క క్షణం ఆగితే ఆయన వచ్చి సింహాసనంలో కూర్చుని చిరునవ్వు నవ్వుతూ ఆ పట్టుపంచ అంచు కనపడుతుండగా ఆయన ఈ కాలు ఎత్తి తొడ మీద వేసుకుని ఎడమ పాదాన్ని పాదపీఠం మీద పెట్టుకుని గంభీరంగా ఆయన టీవీగా నవ్వుతూ కూర్చుంటే, ఈశ్వరా వచ్చారా, ఇంత దయాళువా, నేను పిలిస్తే వచ్చావా తండ్రి నువ్వు అని మనకి ప్రేమ ఎక్కువ ఉందనుకోండి, ఏం చేస్తాం? రండి 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 కాళ్ళు కలుక్కోండి అంటాం. పాదవు ప్రక్షాళయామి హస్తయో అర్ఘ్యం సమర్పయామి. కాసిన మంచినీళ్ళు తాగుతారా, ఎండబడి వచ్చారు అంటాం. కాసిన మంచినీళ్ళు పుచ్చుకోండి, శాతీరండి అంటాం. ఈశ్వర కాసిన మంచినీళ్ళు తాగండి. మీకు శాంతి కలగద్దు, తాపోపశాంతి కలగాలి. ఎందుకని ఆయన ఈ వాతావరణంలో, ఈ వేడిలో ఇంతమంది ఉచ్ఛ్వాస నిశ్వాసలు తగులుతూ ఏ పదార్థాలు ఎలా ఉన్నాయో దాని మించి వచ్చే గాలి తగిలింది. మీరు ఉపశాంతి పొందండి, 3 మాటలు ఆచమనం చేయండి ఈశ్వర. అయితే మీరు ఒకటి కనిపెట్టండి, ఇవన్నీ మీరు చెప్తున్నారు, దీనికి అనుగుణంగా ఆయన ఏమైనా కదిలాడా? మీ ఇంట్లో గుళ్ళో కదిలాడా? కదలడు. కానీ కదలని స్వామి కదిలేడు. ఎక్కడ కదిలేడు? ఇక్కడ కదిలేడు. ఎవడికి కదిలేడో వాడు ధన్యుడు. ఎవడికి ఆ కదలిక కనపడదో వాడు చేసే పూజ యాంత్రికం, వాడు చెప్పే మంత్రం యాంత్రికం. ఎందుకో తెలుసా అండి? వాడికి అసలు అలా అందిద్దామన్న ఊహేది, వాడికి ఆ కదలిక ఎక్కడ కనపడుతుంది? ఆ కదలిక ఇక్కడ భావగోచరం కాదు. ఈ భావగోచరమవడం అన్నది నీ మనసుకి ఆలంబనంగా ఇవ్వడం నీకు అలవాటైతే నీ పక్కన ఆయన ఉన్నాడన్నది కూడా నీకు కనపడుతుంది, నీలో ఆయన ఉన్నాడన్నది కూడా నీకు కనపడుతుంటుంది. నువ్వు ఎప్పుడు పిలిస్తే అప్పుడు నీతో పాటు వచ్చి కూర్చోవడానికి ఆయన సంతోషంగా సిద్ధంగా ఉండడం నీకు కనపడుతుంది. నీకు అసలు ఆ కదలికలు పట్టుకోవడం అన్నది ఎప్పుడూ అలవాటు కాకపోతే నీకేమైపోతుందంటే ఉపచార సమర్పణమునందు యాంత్రికమైనటువంటి స్థితి వచ్చేస్తుంది. ఈ కదలిక నీ మనసు పట్టుకోవాలి సుమా. ఇది చెప్పడం పాదములను పట్టుకో కాదు. మీకు నేను ఇక్కడ ఒక పెద్ద రహస్యం చెప్తాను. ఎప్పుడూ మనసుతో ఆయన కదులుతున్నట్లు పట్టుకోవడం తప్పని నేను అనను. కానీ విచారణ యందు మీరు పూజ చేస్తూ మీరు ఒక గొప్ప స్థితిని అనుభవించాలి. ఆ స్థితి ఏమిటో తెలుసా అండి? పాదములు చూడు అని ఎందుకంటాడో తెలుసా ఆయన? ఉపచారములు అని కొన్ని ఉంటాయి. ఈశ్వరుడికి మనం నీళ్లు ఇవ్వడం, నైవేద్యం పెట్టడం, వస్త్రద్వయం ఇవ్వడం, యజ్ఞోపవీతం వేయడం, చందనం రాయడం, ఇలాంటివి. మీరు కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి. ఈశ్వరుడికి మీరు చేసేటటువంటి ఉపచారములు అన్నీ కలిపి 5 రకాలుగానే ఉంటాయి. 5గా విభాగంలోకి వెళ్ళిపోతాయి. మళ్ళీ ఒక ఉదాహరణ నేను మీకు చెప్పాలి అంటే, గంధాన్ని ఈశ్వరుడికి అలదుట, గంధం రాయండి ఈశ్వరుడికి అని నేను అన్నాను అనుకోండి. ఆ ఉపచారాన్ని ఎక్కడికి తీసుకెడతారో తెలుసా అండి? పృథివీ సంబంధము. గంధం చెక్క ఎక్కడిది? పృథివీలోంచి వచ్చింది. సువాసనలన్నీ ఎవరివి? పృథివీ. అందుకే వస్త్రము పృథివీ సంబంధం. ప్రతి ఇక్కడి నుంచైనా వచ్చింది, బట్ట ఎక్కడైనా తయారైంది. ఆభరణము పృథివీ సంబంధం. మీరు ఎన్ని ఆభరణాలు ఇవ్వండి పృథివీ సంబంధమే. బంగారం అంతా పృథివీలోనే దొరకాలి, వజ్రాలు, రాళ్లు, వైడూర్యాలన్నీ పృథివీలోనే దొరకాలి. ఏదో ముత్యం అయితే సముద్రంలో దొరుకుతుందేమో. అలా ఈశ్వరుడికి గంధమును అలదుట పృథివీ సంబంధం. మీరు జల సంబంధము కొన్ని ఉంటాయి. నీరు రుచిని తన్మాత్రగా పొంది ఉంటుంది. నైవేద్యము, ఆయన ఆచమనీయము,
మధ్యే మధ్యే పానీయం సమర్పయామి. ఇది భావగోచరం అవడం అంటే. మీరు ఎలా గబగబా తింటే మీకు డెక్కి పెడుతుందో గబగబా నైవేద్య మంత్రం చెప్పినటువంటి చోట ఈశ్వరుడికి అలాగే డెక్కి పెడుతుంది. మధ్యే మధ్యే పానీయం సమర్పయామి మంత్రం ఎందుకు వచ్చింది? మధ్య మధ్యలో నీళ్లు తాగుతూ తినవయ్యా, నీకు డెక్కెడుతుందో స్వామి అన్నది నీ ప్రీతి. ఆ ప్రీతి నీకు ఉంటే నీళ్లు విడిచిపెట్టి ఒక్క క్షణం ఆడాలి. ఆయన తాగి అప్పుడు మళ్ళీ తింటున్నాడు. మళ్ళీ తింటున్నాడు లేకపోతే మధ్య మధ్య అన్న మాట లేదుగా. అంటే ఇంకా తింటాడని కదా. మళ్ళీ తింటాడు, ఒక్క క్షణం ఆడాలి, అయిపోయింది తినేయడం. ఇప్పుడు హస్తౌ ప్రక్షాళయామి, చేతులు కడుక్కోండి. కదలిక నీకు కనపడాలంటే మంత్రం ఆగద్దండి. కదలిక నీకు కనపడాలంటే మంత్రం ఆగాలి. కదలిక అక్కర్లేదు, నీ ఇష్టం. ఇది పాదములు చూడు అన్న మాటకు అర్థం. నా పాదములు చూడు అండంలో ఉపచారములన్నీ 5గా విడిపోతున్నాయి. కొన్ని పృథివీ సంబంధం, నైవేద్యం జల సంబంధం. ఎందుకని నీటితో ఉంటుంది. ఆహారము ఏదైనా రుచి అన్న మాట శోషింప చెయ్యకుండా నిలబెట్టుట అన్నమాట నీటి సంబంధంగానే ఉంటుంది. అందుకే సంజీవనం సమస్తస్య జగత సలిలాత్మిక భవ ఇత్యుచ్యతే మూర్తి భవస్య పరమాత్మనః. లింగపురాణం అలా మాట్లాడుతుంది వ్యాసుడు. శరీరమును నిలబెట్టేది నీరే. ఆ నీరే నిజానికి నైవేద్యమునందు ప్రధాన భాగం. నీరు ఇవ్వకుండా మీకు అన్నం పెట్టారనుకోండి, మీరు తినలేరు. మీకు వెంటనే డెక్కెట్టేస్తుంది పరగడపన. నీరు పక్కన ఉండాలి. 2 ఇడ్లీ ముక్కలు తినేటప్పటికి డెక్కెడుతుంది. కాస్త ఓ గుటక నీళ్లు పోసుకోవాలి. అసలు యథార్థం చెప్పాలంటే ఈశ్వరుడు కూడా పరిశేచనం చెయ్యాలి. మీరు అలా ఆలోచించినప్పుడు ఆయన కూడా తినాలంటే అసలు నీరు లేకపోతే ఎలాగండి. కాబట్టి జల సంబంధం కొన్ని, ఆకాశ సంబంధం కొన్ని. ఏది? మీరు ఈశ్వరుడికి ఓ వీణానాదం వినిపించారనుకోండి, కీర్తన వినిపిస్తున్నాం కదా. కీర్తన శబ్దము ఆకాశ గుణకము, ఆకాశమునందు ప్రయాణిస్తుంది, ప్రయాణించి చెవికి చేరుతుంది. ఒక వీణ వాయించినా, వేణువు వాయించినా, లేకపోతే మీరు మంత్రం చెప్పినా, సామవేదం చదివి ఆయన్ని శాంతి పొందు అని చెప్పినా, లేకపోతే మీరు ఒక మధ్యలో వాయించినా, మీరు చేసేవన్నీ కూడా ఆకాశ సంబంధములై ఉంటాయి. కొన్ని ఆయనకి వేడిని కల్పించడానికి ఆ వేడి రూపంలో గోరువెచ్చగా తగలడంలో ఆయన ఆహ్లాదమును పొందుతాడు. ఈ కదలికలు మీ భావనలండి. ఈశ్వరుడికి స్నానం చేయించారు, ధూపమాఘ్రాపయామి, ధూపం వేస్తున్నారు. ఇలాగా ఎందుకు వేస్తున్నారు ధూపం? చంటి పిల్లాడికి ఎందుకు వేస్తున్నారో అందుకే వేస్తున్నారు. కాస్త స్వామి గోరువెచ్చగా తగిలితే ఎక్కడైనా తడి ఉంటే ఆరిపోయి మీకు హాయిగా ఉంటుంది. లేకపోతే తడి ఉండిపోయిందనుకోండి దుర్వాసన వస్తుంది. మీరు చూడండి, నీరుండిపోయి ఇలా అని వాసన చూడండి, దుర్వాసన వస్తుంది. అన్ని ధూపం వేస్తారు. మనం పౌడర్ రాసుకున్నట్లేమో అంగరాగము మనదైతే. కాబట్టి ధూపమాఘ్రాపయామి అగ్ని సంబంధం. మీరు చేసే ఉపచారములు అన్నీ కలిపి 5గా మారిపోతాయి. పృథివీ, ఆపస్, తేజో, వాయు, ఆకాశములు. అన్ని ఉపచారములు ఈ 5గానే మారి ఈ 5 ఆయన ఈ 5 ఆయన ఈ లోకములన్నిటినీ నిర్మాణం చేస్తాడు. తానే వాటిగా ఉంటాడు. విశ్వము విష్ణువు అంతకే. ఆయన 5 మిమ్మల్ని తయారు చేశాడని మీకు భావన లోపల కదిలితే ఈ కదలికల వలన మీరు పునీతమవుతారు. మీ కర్మ పునీతం ఎప్పుడవుతుందో తెలుసా అండి? ఆ కదలిక మీ మనస్సు యొక్క కదలికలకు, ఆ కదలిక మీ శరీర కదలికలకు ఆలంబనమైతే, ఆధారమైతే మీ కదలికలన్నీ పునీతములే. మీరు ఋషి అంతే. దీనికి అర్థం ఏంటంటే శంకరాచార్యులు వారు సౌందర్యలహరిలో అంటారు, జపోజల్ప శిల్పం సకలమపి ముద్రా విరచన గతి ప్రాదక్షిణ్యాత్ క్రమణమశనాత్ జహుతి విధి ప్రణామ సంవేశ సుఖమఖిలమాత్మాత్మనదృశ అని సపర్యాపర్యాయస్తవ భవతు ఎన్నే విలసితం అంటారు. నేను మాట్లాడుతున్నాను అనుకోండి, నా మాట మీద నాకు అదుపు ఎప్పుడు వస్తుంది? అరే 84 లక్షల జీవరాశుల్లో 83,99,999 జీవులకు మాట్లాడే అధికారం లేదు. అవి నోటితో మాట్లాడలేవు.
రామా అనలేవు. ఈశ్వరుడు నాకొక్కడికే ఇచ్చాడు ఈ అధికారం, నేను రామా అని అనగలను అని మీరు అనుకున్నారనుకోండి, ఈశ్వరుడు నాకు మాటనిచ్చాడు కాబట్టి నేను అనవసరంగా మాట్లాడే మాటలు కూడా గమనించి ఈ పాటి దానికి నీకు మాట ఎందుకు అని మాట్లాడవలసిన అవసరం లేని శరీరం ఇస్తే రేపొద్దున ఇది నేను మీకు చెప్పింది ఎందుకు పాదములు చూపిస్తాడో మొదటికి రండి అనడానికి కారణం ఇది. పునర్జన్మం చాలా ఆయువు పట్టు. కుక్క అయిపోతావు, పిల్లైపోతావు, పందైపోతావు, అప్పుడు వస్తుంది ఇబ్బంది. మాట లేకపోతే మాట ఉన్న ప్రాణి మనుష్యుడే. మాట ఉన్న ప్రాణిగా మిగలాలి. ఆ కదలికలను నీ కదలికకి కలుపు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఈశ్వరుడు గమనించి శిక్ష వేస్తాడు. మళ్ళీ మాట్లాడే అధికారం తీసేస్తే చాలు. కాబట్టి నాకెందుకు వచ్చిన గొడవ? అనవసరపోయి మాట్లాడను, అవసరమైంది మాట్లాడకుండా ఉండను. సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్ న బ్రూయాత్ సత్యమప్రియం. మాట మీద ఎన్ని శాసనాలో పెట్టాడు ఈశ్వరుడు. మాట ఇచ్చాను కదా అని కాదు, మాటని ఇలా ఉపయోగించు సుమా అన్ని నియమాలు చెప్పాడు. ఇప్పుడు నీలో మాటగా వాయువు వాక్కుగా మారేటటువంటి కదలికల యందు ఈశ్వరుణ్ణి అనుసంధానం చేశారనుకోండి, ఆయన చూస్తున్నాడు, ఆయన వింటూ ఉంటాడు, నేనేం మాట్లాడుతున్నానో గమనిస్తాడు. ఇలా ఎందుకు మాట్లాడావని నన్ను అడుగుతాడు. అందుకే పెద్దలు ఏం చెప్తారో తెలుసా అండి, వాక్కు మీద వ్యాఖ్యానములు మీరు చూస్తే కొన్ని వేల పేజీలు. పెద్దల దగ్గర మీరు వాక్ సంబంధమైన దోషముతో ప్రవర్తిస్తే పాదములు పట్టి క్షమార్పణ చెప్పాలి. అయ్యా నన్ను మన్నించండి, పొరపాటు మాట మాట్లాడాను. చిన్నవాళ్ల దగ్గర మీరు తప్పుగా మాట్లాడితే ఈశ్వరుడి దగ్గర క్షమార్పణ చెప్పాలి, పిల్లల దగ్గర చెప్పవద్దని చెప్పింది. ఎందుకో తెలుసా అండి, మళ్ళీ మీ వాక్యాన్ని పాడు చేసేస్తుంది. మీరే వెళ్ళి పిల్లాడికి సారీరా ఏమనుకోకరా అన్నారనుకోండి, నాన్నగారే సారీ చెప్పారని చెప్పేసి వాడు ఏమంటారో తెలుసా, రేపు పొద్దున్న ఎప్పుడున్నా మీ వల్ల చిన్న పొరపాటు, నాన్నగారండి సారీ చెప్పండి. కాబట్టి నువ్వు ఈశ్వరుడికి క్షమార్పణ చెప్పు. పెద్దల విషయంలో జరిగింది, పెద్దలకి క్షమార్పణ చెప్పు, నీ వినయం పెరుగుతుంది. వాక్ సంబంధమైన విషయంలో కదలికని శాస్త్రం ఏం చేసిందంటే ఈశ్వరుడితో ముడేసేసింది. నీ కదలికలను అలా పట్టుకో. దేనికి భయం? మళ్ళీ ఇది రాకపోతే, ఇది వదిలేక ఇదే వస్తుంది అనుకోకండి. చేసిన కర్మలు కదలికలు, మనసువి కదలికలు, ఈ రెండు కదలికలను ఆధారం చేసుకుని ఈశ్వరుడు నువ్వు ఎలా కదిలే ఉపాధిలోకి వెళ్లాలో నిర్ణయం చేస్తాడు. అంటే మనసు చిట్ట చివర దేన్ని పట్టుకుంటుందో ఆ ఉపాధిని ఇస్తాడు. అసలు కదలికలు ఉండేటటువంటి మనసు ఆఖరి కదలిక దేన్ని ఆధారం చేసుకుంటుందో తెలుసా అండి? ఊపిరి మీద ఆధారపడుతుంది. ఆఖరి ఊపిరిలో ఆఖరి కదలికలో మీరు జీవితంలో ఎక్కువ దేన్ని పట్టుకున్నారో దాన్నే స్మరణ చేస్తుంది. దానివల్ల ఏమవుతుందంటే మీరు జీవించి ఉండగా మీ అభ్యాసము మనసుకి ఏది ఇచ్చారో, దేన్ని పట్టుకోవడాన్ని అలవాటు చేశారో దాన్నే ఆఖరి స్మరణగా పట్టుకుంటుంది. మీరిచ్చిన తర్ఫీదే. అన్ని చిలకలకి ఎగరడం అలవాటు. ఒక చిలకకి తలుపు తీస్తే బయటికి వచ్చి ఒక పుస్తకాన్ని బయటికి లాగి మళ్ళీ గూట్లోకి వెళ్ళిపోవడం అలవాటు. కొత్తగా పుట్టిన దూడకి కాడి కిందకి రావడం అలవాట్లేదు. 10 ఏళ్ల నుంచి బండి కడుతున్న ఎద్దుని రైతు పిలవక్కర్లేదు, బండి పైకెత్తి పట్టుకుని అంటే చాలు వచ్చి కాడి కింద తలపెడుతోంది. ఎక్కడి నుంచి వచ్చింది ఈ తర్ఫీదు? అది అలవాటు పడింది. నీ మనసు కూడా అలా అలవాటు పడాలి ఈశ్వరుని యొక్క స్మరణ యందు. ఈ పంచభూతాత్మకమైన శరీరము పంచభూతములలోకి వెళ్ళిపోతుంది. వ్యగ్రత పొందినప్పుడు ఇలా అంటుంది. ఇలా అంది అంటే ఈ వేలు కదిలిందంటే వ్యగ్రతకి గుర్తు. కాబట్టి ఈ వేలి కదలికలని పూజ యందు అనుసంధించవద్దు. దీన్ని పక్కన పెట్టి ఇలా అన్ని కదలికల మీద అంత జాగ్రత్తగా నియంత్రణ పెట్టింది శాస్త్రం. ఎందుకో తెలుసా అండి? అలా శాస్త్రం పెట్టకపోతే శాస్త్రానికి ఏం లోటు కాదు, లోటు నీకొస్తుంది. నువ్వు మళ్ళీ ఈ జన్మ పొందవు. పొందకపోతే భయంకరంగా ఉంటుంది స్థితి. నేను మీకు ఒక్కటే చెప్తాను, నేను ఇలా చెప్పానని మీరు మరోలా అనుకోవద్దు. ఒక మనుష్య ప్రాణి ఓ చంటి పిల్లాడిని అక్కడ పడుకోబెట్టున్నారనుకోండి, ఓ 2 కుక్కలు ఎక్కడి నుంచో వచ్చి ఆ పసిపిల్లాడిని పట్టుకోబోయాయి అనుకోండి,
మనందరం గబగబా వెళ్ళి ఆ కర్ర పెట్టి కొట్టేసి ఆ పిల్లాన్ని పట్టుకుని గౌరవ హాస్పిటల్కి వెళ్ళి ఆ తల్లిని తెచ్చేస్తాం. బుద్ధుందా లేదా? అలా ఎలా పడుకోబెట్టి వెళ్ళిపోయావమ్మా, కుక్కల పీకట్లా అంటాం. ఒక పంది పిల్లని 2 కుక్కలు కలిసి కలియబడి పీకేస్తున్నాయి. అది అరుస్తూ ఉంటుంది. పసిపిల్లాడు ఎలా అరుస్తారో అలాగే అరుస్తుంది. కలియబడి ఎలా పీకేస్తాయంటే ఇంకది గొంతెత్తడానికి వీలు లేకుండా కరిచేసి చంపేసి ఎత్తుకుపోయి పీక్కు తినేస్తాయి. ఎవరైనా జోక్యం చేసుకుంటారా? సహజమంటే పంది పిల్లల కుక్కలు ఎత్తుకుపోతుంటాయి. ఎవరు చాలా సున్నిత మనస్కుడు అయితే బయటికి వెళ్ళి చీ 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 దిక్కుమాల కుక్క ఇక్కడ పంది పిల్లలు పీకేస్తుంది ఏమిట్రా అంటే. కాబట్టి ఉపాధి మారితే అంత ప్రమాదం. ఒక్కటే, మళ్ళీ దేవాలయంలోకి వచ్చి ఉపన్యాసం వినే అధికారం కూడా పోతుంది. పందిపిల్లగా ఉన్నాడు, వెంకటేశ్వరుని ఎందు భక్తి దేవి వచ్చి వినమనండి. పందిపిల్లలా వస్తే రాణిస్తారా? ఓ కుక్క వస్తే రాణిస్తారా? కుక్క అసలు రానికూడదంటాం, మనం వెంటనే వచ్చేస్తాం బయటికి. అంతవరకు ఎందుకు? దేని పాలు ఈశ్వరుడికి అభిషేకం చేస్తున్నామో ఆ ఆవును కూడా ఇలా రానివ్వం, మనం కావాలని తీసుకొస్తే తప్ప. అదే విన్నాడో వినలేదు, ఇంకోడు కూడా వినకుండా చేయడానికి సెల్ ఫోన్ జేబులో పెట్టుకొచ్చారో ఆఫ్ చేయడం కూడా చేత కాని వాడు వచ్చి కూర్చుంటే మాత్రం ఊరుకుంటాం. పైగా బతిమాలుకుంటాం, అయ్యా సెల్ల కట్టేయండి. ఏం వాడికి ఉన్న అధికారం ఏమిటి అంటే వాడు మనుష్య ఉపాధి ఎందు ఉండడమే వాడి అధికారం. వాడు వచ్చి కూర్చోవడం వాడు అదృష్టం. ఇంకోని పాడు చేశాడో మా తర్వాత విషయం కానీ. కాబట్టి ఈ ఉపాధి కానీ ఒక్కసారి వదిలిపెట్టేశాడు అనుకోండి, అప్పుడు మనుష్య ఉపాధిని చూసి అంతవరకు ఎందుకండి, రోహిణీ కార్తె వచ్చిందనుకోండి, బా ఎంత ఎండగా ఉందో అని కిటికీలు తలుపులు అన్నీ వేసేసి ఏదో చల్లగా వేసి ఏదో వేసి కూర్చుంటాం. చెట్టుకి లేదండి ప్రాణం. చెట్టు మన కళ్ళ ముందే కదా పుట్టి పెరిగి పెద్దదైంది. అంత రోహిణీ కార్తెలో కాలిపోతున్న భూమిలో దాని పాదములు గుచ్చుకుపోయి ఉంటాయి. మనం చెప్పులు ఇప్పో చోట నిలబడితే అంటాం. 11ంటికి శ్రీకాళహస్తి గుళ్ళోకి వెళ్ళండి అన్నారు అనుకోండి, అదే కాళ్ళు కాలిపోతాయండి, చెప్పులు వేసుకుని వెళ్ళకపోతే ఎలాగండి నేను సాక్స్ అన్నా వేసుకుంటాడు, అథవా నీళ్లు పోసుకుంటూ అన్నా నడుస్తాడు, లేకపోతే గుళ్ళోకి ఎలా ఉన్నా మానేస్తాడు. మరి చెట్టు అంతే అలా ఉండవలసిందే. పైన ఎండ అంతే అలా ఉండవలసిందే. కాయకొచ్చి రెట్టేసింది అలా ఉండవలసిందే. ఓ ఆవు వచ్చి కొరికేస్తోంది ఊరుకోవలసిందే. మనమైతే ఇది తేడా. సరే, నేను ఇంకా దాంట్లో లోపలికి వెళ్ళదలుచుకోలేదు. అసలు మనుష్య ఉపాధి జంతు ఉపాధి మీద ఎలా అధికారాన్ని పొంది భోగోపకరణాలుగా మారుస్తుందో శాస్త్రం చెప్పే తీరు గమనిస్తే మీరు తెల్లబోతారు. లోకంలో ఏ ప్రాణియందు ఏది ఉత్కృష్టమైనదో దాన్ని మళ్లీ తీసుకొచ్చి తన కోసం వాడుకునేటటువంటి శక్తి కలిగిన వాడు మనుష్యుడొక్కడే. మీరు చూడండి, ఏనుక్కి దంతం అందంగా ఉందనుకోండి, దాని దంతం పీకి తీసుకొచ్చి ఓ బొమ్మ చేసుకుని ఇంట్లో పెట్టుకుంటాడు. పులి తోలు బాగుంటుంది అనుకున్నారు అనుకోండి, ఒలికి తెచ్చి కిందేసుకుని దాని మీద కూర్చుంటాడు. కుక్క కాపలా కాస్తుందన్నారు అనుకోండి, కుక్కను తీసుకొచ్చి ఇంట్లో పెట్టి దాంతో కాపలా కాయించుకుంటాడు. గుర్రం బాగా పెడుతుందని అనుకున్నాను అనుకోండి, దాని మీద కూర్చున్నది దౌడి తీస్తే వీడు తన గమ్యాన్ని చేరుతాడు. ఒక ఏనుగు ఉందనుకోండి, దాన్ని తీసుకొచ్చి ఇంటి ముందు ఖర్చుకుని ఇది నా ఐశ్వర్యం అంటే. అలా లోకంలో ఏ ఇతర ప్రాణినైనా వేరొక ప్రాణిని తన భోగానికి వాడుకునే అవకాశం చూపించమనండి, ఉండదు. అది మనుష్యులు ఒక్కడే అనుభవిస్తారు. అలా ఓ చెట్టు అక్కడ పోసి నీళ్లు తాగాలి అంతే. అంతేగాని ఆ చెట్టు తన పండు తను కూడా తిందాం. పక్క చెట్టు కాయలు అక్కడే ఉన్నా ఎప్పుడు మా ఇంటి నేను మామిడికాయలే కాస్తానండి, జామకాయ కోసుకుంటానడానికి వీలు లేదు. మామిడి చెట్టు జామ చెట్టు పక్క పక్కనే ఉన్నా, ఆ మామిడికాయ ఈ జామకాయ నువ్వే తినాలి. మనుష్య ఉపాధికి ఉన్న గొప్పతనం ఏమిటో తెలుసా అండి? ఈ ఉపాధితో ఇతర ఉపాధులలోని శ్రేష్టతనంతటి నువ్వు భోగంగా పొందగలవు. అలా ఏ ఉపాధికి అధికారం లేదు. కానీ ఈ అధికారము నీకు ఇయ్యబడిందే, ఈ అధికారమును నువ్వు అనుభవించేటప్పుడు ఈశ్వర ప్రసాదంగా అనుభవించు. ఈ కదలికలు ఏవైనా సరే ఈశ్వర నివేదనగా అనుభవించు. ఇది అనుభవించడం చేతనైన వాడికి భగవంతుని యొక్క పాదములు చూడడం వచ్చింది అని గుర్తు, ఆ కదలిక వచ్చింది అని గుర్తు. ఇది రానంతసేపు నీ పునర్జన్మ పాడైపోతోంది.
నీకు పాపము పట్టుకుంటోంది, పాపమును తీయుట అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా అండి? మీరు చేసి వచ్చేస్తుండండి, నేను తీసేస్తానని కాదు దాని అర్థం. ఈసారి వచ్చేసారు కదా అంతా కడిగేశాను, మళ్ళీ వెళ్ళిపోయి ఊరి మీద పడిపోయి మీకు కావలసిన పాపాలు చేసేసి ఏడాదికి ఒకసారి తిరుపతి వచ్చేయండి నేను కడిగేస్తుంటానని మీరు అర్థం చేసుకోకూడదు. అలా అర్థం చేసుకుంటే ఈశ్వరుడు మీకు ఎందుకు పనికి వస్తాడంటే మీ ఇంటి పాలేరై కూర్చుంటాడు ఆయన మీ భావనలో. అది కాదు దాని ఉద్దేశం. మళ్ళీ మీరు పాపము వైపుకు వెళ్ళవలసినటువంటి అగత్యము నుండి మిమ్మల్ని దూరం చేస్తాడు పాదములు చూపించి. కదలికల సమన్వయము చేత ఇది మీకు అర్థమైతే ఈశ్వరుడు మీకు ఇక్కడే కనపడి ఇక్కడే మీకు ఆ ఆనందమునకు ఆయన ఆధారమై ఉంటాడు. ప్రతి కదలికని ఇలా అన్వయం ఈశ్వర పూజ దగ్గర మొదలుపెట్టి జీవితంలో ఊపిరి కదలిక వరకు ఎవడు సమన్వయం చేసుకుంటూ ఉంటాడో వాడే ఋషి. కాబట్టి ఆయన ఏమవుతాడు? ఆఖరి కదలిక ఒకటి ఉంటుంది. ఏది ఆఖరి కదలిక? ఆఖరిసారి లోపలికి పీల్చడమో ఆఖరిసారి బయటికి వదలడమో. దాని యందు కూడా కదలిక యందు కదలిక ఆగుట యందు ఈశ్వరుణ్ణి స్మరిస్తాడు. ఆయనని స్మరించాడు కాబట్టి ఇక వాడు మళ్ళీ రాడు, పునీతమైంది కాబట్టి ఇక మళ్ళీ పుట్టడు. ఆయనని ఎవడు స్మరించాడో వాడు ఆనందంగానే ఉంటాడు. ఆయన ఆనంద నిలయుడు, ఆయనే ఆనంద స్వరూపుడు. కాబట్టి ఇప్పుడు వాడు మళ్ళీ పుట్టకూడదు. ఏడుస్తూ ఎవడు వెళ్ళాడో వాడు ఏడుస్తూ పుట్టాలి. ఆనందంగా ఎవడు వెళ్ళాడో వాడు ఆనందంగా మళ్ళీ పుట్టే అవకాశం లేదు కాబట్టి వాడు అసలు పుట్టాడు. దీనికి సమన్వయం కదలికలను కలుపుకోవడంలోనే. అందుకే సుప్రభాతం చేస్తే మనం ఆ మాట అంటాం, మాతుస్థనావివ శిశోర అమృతాయ మానౌ ప్రాప్తౌ పరస్పర తులామ తులాంతరౌ తే శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే అంటాం. ఈశ్వర మీ చరణములను నేను ఎలా భావన చేస్తున్నానో తెలుసా? పసిబిడ్డకు తల్లిపాలవలే అంటాం. పసిబిడ్డకి తల్లిపాలు వినా ఇంట్లో పచ్చళ్ళలో కూరలో పులుసులు ఎన్నున్నా పనికిరావు. అమ్మ ఒక్కటే, అమ్మ పాలే వాడికి ధారకము పోషకము. ఈశ్వర నేను గట్టెక్కడానికి మళ్ళీ ఇంటిలోకి రాకుండా ఉండడానికి జీవయాత్రలో బలైపోయిన నాకు పూర్ణమైన విశ్రాంతి తల్లిపాలు బిడ్డరికి పోషకమైనట్టు నీ పాదములు నాకు పోషకము. ఇది తెలిసి శరణాగతి చేయడం. ఇది తెలుసు కానీ నేను పట్టుకోలేకపోతున్నాను, నా కామక్రోధాలు అడ్డొస్తున్నాయి. వీటిని మీరు తొలగించి నన్ను నీవాణ్ణి చేసుకోండి. మీ బలహీనతని మీరు ఈశ్వరుడికి చెప్తే శరణాగతి. నా అంత మనగాన్ని నేనండి, మీరు నన్ను ఆదుకునేది, నేను మిమ్మల్ని పొందగలను అనుకున్నారనుకోండి, సాధన యందు మీరు అలా ఉండగలిగితే మంచిదే. ఉండలేకపోతే అథవా మిమ్మల్ని పాడు చేస్తున్నది మీరు ఈశ్వరుడికి చెప్పుకోవాలి అత్యంత వినయంతో. అందులో ఇంకా ఏమీ కాపక్ష్యం లేకుండా చెప్పుకోవాలి. ఈశ్వర ఇంత వయస్సు వచ్చింది, ఇదిగో ఇదొక్కటి నన్ను వదిలిపెట్టట్లేదు, ఫలానా దోషం నన్ను పట్టుకుంటోంది, పరుల యొక్క ద్రవ్యముల యందు అనురక్తి నాకు పోలేదు, ఈశ్వర నాకు ఈ అనురక్తి పోగొట్టు అని మీరు ఈశ్వరుని అడగాలి. అడిగాడు దుర్జటి వెళ్ళి. రోషీరోయదు కామినీ జనుల తారుణ్యూరు సౌఖ్యంబులం బాసీబాయదు పుత్ర మిత్రధన సంపద్భ్రాంతి వాంఛాలతో కోశీకోయదు నామనంబకట నీకున్ ప్రీతిగా సత్క్రియలు చేసి చేయదు దీని తుళ్ళన చవేసి కాళహస్తీశ్వర అని అడిగాడు. అది శరణాగతి. అంతేకాని నోటితో ఉట్టినే మైకట్టుకుని శ్రీ వెంకటేశ శరణం శరణం ప్రపద్యే మంచిదే, కానీ అందులో ఉన్న భావనను సమన్వయం చేసుకుంటే శరణాగతి. శరణాగతి నోటితో చదివింది శరణాగతి కాదు, నీ బలహీనతని నువ్వు అంగీకరించి చేసింది శరణాగతి. కాబట్టి ఈ భావన పట్టుకున్న వారికి ఏమవుతుందో తెలుసా అండి? ఆ ఈశ్వరుని యొక్క దివ్యత్వము లోపల దర్శనమై ఒక పొంగు కలుగుతుంది. ఆ పొంగు కలిగిన వాడు ఉన్నాడే, ఆ ఋషి ఉన్నాడే, ఆయన మాటలు ఈశ్వరుడి గురించి చెప్పినవి ఒకలా ఉంటాయి. ఆ స్థాయి పొందని వాడు ఉంటారే, వాడు మాట్లాడిన మాటలు ఇంకొకలా ఉంటాయి. అందుకే మీరు చూడండి, అన్నమాచార్య స్వామి వారు వెంకటేశ్వర స్వామి వారు దర్శనం చేశారు. ఆయన దర్శనం చేసినా అంతే, ఇలా పాదములు చూపించే దర్శనం ఇచ్చారు. ఆయన దర్శనం చేసుకుని బయటకు వచ్చి ఏమన్నారో తెలుసా అండి? పొడగంటిమయ్యా మిమ్మో పురుషోత్తమ. నీ పొడ అంటే మిమ్మల్ని చూశాం, ఇన్నాళ్ళకి ఈశ్వర పురుషోత్తమ నిన్ను చూశాను, నువ్వు ఎలా ఉన్నావు నా కంటికి, నువ్వు నాకు ఎలా కనపడ్డావు అన్నదానికి
ఆయన కొన్ని ఉపమానములు చెప్పారు. నాకు ఈశ్వరుడు ఇలా కనపడుతున్నాడు అని చెప్పారు. కోరిమమ్మునేలినట్టి కులదైవమా అన్నారు. కోరిమమ్మునేలినట్టి ఏమిటండి? నేను అయ్యో జీవితంలో నాకు ఎవరో ఒక మంచి పరిపాలకుడు దొరికితే దానివల్ల నేను హాయిగా రక్షణ పొందుతానని నేను పరిపాలకుడు ఉన్న దగ్గరికి వెళ్ళాలా? పరిపాలకుడు ఏమాయి నిన్ను నేను పరిపాలిస్తే నువ్వు బాగా ఉంటావు, నా దగ్గరికి రాబోయే పరిపాలకుడు మిమ్మల్ని బతిమాలి తన దగ్గర పెట్టుకుని మిమ్మల్ని పరిపాలిస్తాడా? ఏది సత్యం? మీకు రక్షణ కావాలి, మీరు సమర్థుడైన పరిపాలకుడి దగ్గరికి వెళ్ళాలి. అంతేగాని అసమర్థుడైన పరిపాలకుడి దగ్గరికి వెళ్తే ఆయన ఏం రక్షిస్తారు మిమ్మల్ని? కాబట్టి సమర్థుడైన పరిపాలకుడి దగ్గరికి వెళ్ళడం మీ కర్తవ్యం, రక్షణ కావాలనుకుంటే. అన్నమాచార్యులు వారు ఏమంటున్నారో తెలుసా అండి? మేము కాదు వచ్చింది, నువ్వు పిలిచావు రా నిన్ను రక్షిస్తానని. కోరిమమ్మునేలినట్టి కులదైవమా, మమ్మల్ని పరిపాలిస్తానని పిలిచి మరీ దగ్గర పెట్టుకుని పరిపాలిస్తున్నవాడా? అంటే కదలడమే తప్ప కదలికలను ఎలా సమన్వయం చేసుకోవాలో తెలియక పాడైపోతున్న మమ్మల్ని ఇలా కదలండని మా కదలికలకి ఒక సమన్వయాన్ని నేర్పుతున్నవాడా? కాదు కాదు, నిజానికి ఆయన అలా చేశాడు ఒక చోట. అందుకే గోవిందా అని అంటాం. వెంకటేశ్వరుడి దగ్గరికి వెళ్తే ఎవరు వెంకటేశ్వర వెంకటేశ్వర అందరూ ఏడుకొండల వాళ్ళ వెంకటరమణ గోవిందా గోవింద, అలా పల్లకి బయలుదేరితే గోవిందా గోవింద. గోవిందా ఎందుకంటూ ఉండడం అంటే ఒక్క గోవిందుడిగా ఆయన పట్టాభిషేకం పొందినప్పుడు ఒక చమత్కారం జరిగింది. ఆయనే పిలిచాడు, ఒరే మిమ్మల్ని నేను రక్షిస్తాను రండిరా అన్నాడు. మీరేం రక్షిస్తాడు రా అని అపనమ్మకం పడ్డాం. ఎప్పుడు జరిగింది? ఈ ఉరుములు ఈ మెరుపులు ఈ యశనుల దోషములను ఈ జలధారలు ఈయాన మున్నెరుంగము కుయ్యాలింపగదయ్య భారత్మనిధి అన్నారు గోపాలబాలు వెళ్ళి. పెద్ద వాన, ఇంద్రుడు ఎలిగి కురిపించాడు, చచ్చిపోతున్నాం, కృష్ణా కృష్ణ మమ్మల్ని రక్షించవా అన్నారు. ఈశ్వరుడి రక్షణ అంటే ఎలా ఉంటుందో తెలుసా అండి? ఈశ్వరుడు రక్షించాలనుకున్నప్పుడు ఈశ్వర సంకల్పమే మీకు రక్ష. మళ్ళీ మీకు ఇంకోటి ఏదో తీసుకొచ్చి ఆయన రక్షించారు. ఆయన శివ సంకల్పమస్తు, నేను నిన్ను రక్షిస్తున్నాను అంటే రక్షింపబడతారు. కాబట్టి ఇప్పుడు ఆయన ఏం చేశాడు? ఏదో పట్టుకొచ్చి ఒరే రెండు తుఫాను విశ్రాంతి కేంద్రంలోకి వెళ్ళిపోదాం మనందరం అని తీసుకెళ్ళలేదు. బాలుండాడుతునాథభత్రమని సంభావించి పూగుత్తి కింగేలం దాల్చిన లీలలీనగముతో కృష్ణుండు తానం మహాశైలం మన్మలకేల దల్చి విపుల ఛత్రంబుగా పట్టే తద్భీల భృత్యుత దుశ్శిలాచకిత గోపీ గోపగోపంతికిన్. ఆడుకుంటున్న పల్లవాడు అలా పరిగెడుతూ చెంగల్వ పూల మొక్క దగ్గర నుంచి ఓ చెంగల్వ పువ్వుని నీటితో ఉంటుంది కాబట్టి ఇలా తుంపేసినంత హేళగా ఆ గోవర్ధనగిరిని పైకెత్తి చితికిన వేలు మీద ఇలా పట్టుకున్నాడు. ఎన్నాళ్ళు పట్టుకున్నాడు? 7 రాత్రులు 7 పగళ్ళు. నువ్వు ఎన్నాళ్ళు బ్రతికినా 7 రాత్రులు 7 పగళ్లే బ్రతకాలి. ఎందుకంటే బతకడానికి ఆది సోమ మంగ బుధ గురు శుక్రశని తప్ప 8వ రోజు లేదు. చక్రవర్తి అయినా చచ్చిపోవడానికి ఈ 7 రోజులు తప్ప 8వ రోజు లేదు. 7 రాత్రులు 7 పగళ్ళు అందరినీ కాపాడాడంటే కొండెత్తి ఎప్పటికీ నిన్ను కాపాడగలడు గోవిందా అని అనగలిగితే. అయితే ఆయన కొండెత్తి పట్టుకున్నాడు. వచ్చారా? వాళ్ళు రాలేదు. వాళ్ళు ఏమన్నారో తెలుసా అండి? ఏమన్నా పెళ్ళాడండో ఏమిటో వెళ్ళిపోతున్నారు కొండ కిందకి. ఆయన ఓ గంట మోసి అవి బాబోయలు వదిలేశాడు అనుకోండి, బయట ఉంటే అవి రాళ్ల దెబ్బలు తగులుతాయి, ఆ వడగళ్ళు తగులుతాయి, మహా అయితే ఎముకలు విరుగుతాయి. ఉన్నారుగా ఎముకల వైద్యులు పెడతాం, కట్లు కట్టుకుంటాం. కొండ వదిలేస్తే అసలు ఇక శరీరాలు కూడా దొరకవు. కాబట్టి వెళ్ళకండి అన్నారు. వెళ్ళకండి అంటే ఆయన ఏమన్నారు? మీ కర్మ అవతల పొందన్నారు. ఆయన ఏమన్నారో తెలుసా అండి? వీళ్ళని ఆయన బతిమాలాడు. బాలుండి ఇతడు కొండగద్దది మహాభారంబు శైలింపకాదాలండోజని దీని కింద నిలువంచింతింపకా బోలదు ఈ శైలాంబోనిది జంతు కంజుక ధరాచక్రంబు పైపడ్డ నాకేలల్లారదు బంధులార నిలుడి క్రిందం ప్రమోదంబునన్నాడు. అయ్యో నేను చిన్నపిల్లాన్ని, నేను కొండెత్తి పట్టుకున్నాను, కింద వదిలేస్తానేమో, మీకు ఇబ్బంది కలుగుతుందేమో అని మీరు బెంగ పెట్టుకోవద్దు. ఈ సమస్త బ్రహ్మాండములు వచ్చి ఈ కొండ మీద పడిపోయినా ఈ కొండ కదలదు, నేను పట్టుకున్నాను, నన్ను నమ్మండి, దీని కిందకి రండి ఆయన బతిమాలే. ఆయన బతిమాలవలసిన వాడు, మనమా బతిమాలవలసిన వాళ్ళం? ఆయనని నమ్మం మనం. నన్ను నమ్మండి అంటాడు ఆయన. నన్ను నమ్మండిరా అంటాడు. ఈ చెయ్యి పెట్టి చూపించి ఒకనాడు గోవర్ధనగిరిని ఎత్తాను, నీకు నేనేమి ఇవ్వలేనంటాడు ఆయన. కోరిమమ్మునేలినట్టి కులదైవమా, ఇది మాకు పెద్దలు చెప్పారు, మా బుద్ధి గడ్డి తిని మేము నమ్మం. కోరిమమ్ము ఏలేవయా, మేము ఇంత రక్షకుడవైనా ఈశ్వరా నువ్వు మాకు శరణం అని త్రికరణ శుద్ధిగా అనం.
నువ్వు మాత్రం అయ్యో రే నేను రక్షిస్తాను రా నన్ను నమ్మను రా బుద్ధినిచ్చావుగా. అందుకని మనుష్య ప్రాణి నమ్మాలి. మేమేమో నమ్మం, ఊళ్ళో అన్నీ నమ్ముతాం, ఇది నిన్ను ఒక్కడే నమ్మం. కాబట్టి కోరిమమ్ము నేలినట్టి కులదైవమా గారవించి దప్పి తీర్చు కాలమేఘమా. ఏమి మాటలండి అవి? అది వెంకటేశ్వర దర్శనమునందు నిజంగా రమించిన వాడి నోటి వెంట వచ్చే మాట అది. గారవించి దప్పి తీర్చు. ఎంత దాహం, నీళ్లు లేవు. అసలు చాలా మందికి నీళ్లు అందట్లేదు. 3 రోజులకు ఓ గంటే కొడాయి పోసుకుందామంటే నీళ్లు లేవు. తాపం, చెమట, ఇంత బాధ. మీరు పిలిస్తే వచ్చిందా మేఘం? మీరు కృతజ్ఞత చెప్తారని ఆగిందా? మీరు సత్కారం చేస్తారు, పూలదండ వేస్తారని నిలబడిందా? మనందరం రాత్రి గాఢ నిద్రలో ఉంటే అయ్యయ్యో ఈ ఊళ్ళో పాపం వీళ్ళందరూ దాహంతో బాధపడుతున్నారని సముద్రంలో ఎక్కడో ఉప్పగా ఉన్న నీళ్లనన్నింటినీ తాను తాగి చల్లటి తీయటి నీటిగా మార్చి నిరాధారమైన ఆకాశంలో ప్రయాణం చేసి వచ్చి దాహార్తితో ఉన్నటువంటి ఆ ఊరికొచ్చి ఆ ఊరిలో ఒక రాత్రివేళ తనలో ఉన్న చెట్ట చివరి నీటి బొట్టు వరకు వర్షించి అమ్మయ్యా నాకున్నదంతా ఇచ్చేశానని తాను తెల్లటి దూదిపింజైపోయి ఎలా వచ్చిందో అంత వేగంగా వెళ్ళిపోయింది. మళ్ళీ వచ్చినప్పుడు నెమ్మదిగా వచ్చింది, వెళ్ళినప్పుడు వేగంగా వెళ్ళిపోయింది. ఇచ్చేసిన తర్వాత వెళ్ళిపోవడమే తప్ప నేను ఇచ్చాను నాకేమైనా ఇస్తారా అని చూడడం చేత కాని మేఘం ఎటువంటిదో, మా దాహం తీర్చడానికి వచ్చి మా దాహం తీర్చినా మేము దానికి నమస్కారం చెయ్యాలని కూడా నిలబడకపోవడానికి మేఘం ఎటువంటిదో, ఈశ్వరా మాకు ఉపకారాలు చేయడం శుభ్రంగా తినేసి నీకు ఈశ్వరార్పణమస్తు అని కూడా అనకుండా తినేసినా నీ మొహం ఇచ్చా నేను జీర్ణం చేయను అనకుండా తిని పడుకుని గుర్రు పెడితే లోపల అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్తం పచాంజన్నం చతుర్విధం. పడుకోబోయే ముందు 11 మాటలు శివనామం చెప్పి పడుకోకపోయినా, నిద్ర లేచేటప్పుడు 3 మాటలు విష్ణునామం చెప్పి లేవకపోయినా, లేచినప్పుడు శక్తిని పడుకున్నప్పుడు నిద్రని ఇచ్చిన నువ్వు కాలమేఘం వంటి వాడివి కావు. కాబట్టి కారవించి దప్పి తీర్చు కాలమేఘమా. ఎక్కడున్నావు నువ్వు? ఏమిటో అక్కడున్నావు అంటున్నాను కానీ చేరువ చిత్తములోని శ్రీనివాసుడా ఇక్కడున్నావు. ఇక్కడుండి నువ్వు చేస్తున్న మహోపకారం ఏమిటో తెలుసా? అసలు నువ్విక్కడుండి వడిబాయక తిరిగే ప్రాణబంధుడా. ఆయన లోపలికి బయటికి ఊపిరి రూపంలో మనకు ఉపకారం చేస్తున్నాడు. ఊపిరి అన్నా అంబులెన్స్ ఎక్కిస్తారు, 2 సార్లు ఇంటెన్సివ్ కేర్ యూనిట్. అలా అనకుండా ఒకే వేగంతో 120/80 బీపీ ఉండేటట్టుగా నిట్టుటిని అదే వేగంతో ప్రవహింపచేస్తున్నవాడెవరు? ఒకే ఊపిరితో వీడి శుభ్రంగా తిని భగవన్నామని చెప్పి ఈశ్వరుడికి నమస్కారం కూడా చేయకుండా పడుకుంటే ఊపిరి తీసి విడికేటట్టు చేసి వీడికి గాఢ నిద్రనిచ్చిన వాడెవరు? ఆ ఇచ్చినవాడు ప్రాణబంధుడి రూపంలో ఇక్కడ లేడు. ఊపిరి తీయిస్తూ నీకన్నా చేరువలో నాకెవరున్నారు? ఇంత దగ్గరగా ఉన్న నిన్ను నేను చూడలేదు, మిగిలినవన్నీ నేను చూస్తున్నాను. ఎంత పిచ్చితనన్నది వెంకటేశ్వర. ఇక్కడున్నామని చూడ్డానికి వచ్చాను, ఇప్పుడు అర్థమైంది ఇక్కడున్నవాడివి ఇక్కడే ఉన్నామని. చేరువ చిత్తములోని శ్రీనివాసుడా. నా శరీరం తిరుమలకి 500 కిలోమీటర్ల దూరంలో ఉందేమో కానీ నా చిత్తంలో మాత్రం శ్రీనివాసుడు అత్యంత సన్నిహితంగా ఇప్పుడు ఉన్నాడు. ఇది అన్నమాచార్యుల వారి యొక్క భావన. కాబట్టి చేరువ చిత్తములోని శ్రీనివాసుడా చెడనీక బ్రతికించే సిద్ధమంత్రమా. చెడకుండా బ్రతికిస్తావయా నువ్వు సిద్ధమంత్రానివి. మంత్రము అంటే మననాత్ త్రాయితే ఇది మంత్ర. మీరు కొంతకాలం ఓ మంత్రాన్ని చేసి ఉన్నారనుకోండి, అది జపం చేస్తే మీరు మనసు పెట్టి చేయండి, మనసు పెట్టకుండా చేయండి. అది బీజాక్షరము. బీజాక్షరము అంటే లెటర్ ప్రెగ్నెంట్ విత్ సౌండ్ అంటారు. అందుకే బీజాక్షరానికి ఋషి దేవత అంటారు. అది విస్ఫోటనము చెందుతుంది, శక్తినిస్తుంది. అది మధుసూదన సరస్వతి అని మహానుభావుడు అద్వైత సంప్రదాయంలో చాలా గొప్ప వ్యక్తి. ఆయన ఒకానొకప్పుడు చిన్నతనంలో ఒక పరివ్రాజకుడికి భిక్ష పెట్టారు. పెడితే ఆ పరివ్రాజకుడు అన్నాడు, నీకు నేను కృష్ణ మంత్రోపదేశం చేస్తాను, నువ్వు బాగా మంత్రం చెయ్యి, నీకు కృష్ణ సాక్షాత్కారం అవుతుందన్నాడు. ఆయన చాలా కాలం జపం చేశారు, ఆయనకి కృష్ణ సాక్షాత్కారం అవ్వలేదు. ఆయన కోపం వచ్చి
ఏదో చెప్పండి, నేను ఏదో చేశాను, ఎందుకు వచ్చిన కృష్ణ మంత్రం, నాకే సాక్షాత్కారం అయిందా ఏమన్నానా, నేను ఇంక చేయనని మానేశాను. మానేసి ఓ రోజున ఎక్కడికో చాలా తొందరగా ప్రయాణం మీద వెళ్ళిపోతూ నడుస్తున్నప్పుడు చెప్పు తెగిపోయింది. మంచి ఎండాకాలం. చెప్పులు కుట్టేవాడి దగ్గరికి వెళ్ళి తొందరగా చెప్పు కుట్టు, నేను వెళ్ళాలి గమ్యస్థానానికి అన్నారు. అతను చెప్పు అక్కడ ఇట్టన్నాడు. చెప్పు అక్కడ పెట్టారు. అతను కుట్టడం మానేసి పక్కనున్న పెట్టిలోంచి తామలపాకులు తీసుకుని ఒక్కొక్కటి ఇలా తుడుచుకుని, అదో అలవాటు ఉంటుంది కొంతమంది, పెట్టిలో తామలపాకులు ఒక్కల సున్నం అన్ని పట్టుకెళ్తుంటారు. అంతా తుడుచుకుని ముచ్చికలు ఇవన్నీ తీసుకుని ఇటువైపు అంతా తీసుకుని ఆ సున్నం తీసుకుని అదంతా రాసుకుని ఆ ఒక్క పలుకులు తీసుకుని అందులో వేసుకుని ఏదో కాచు తీసి అందులో వేసుకుని అదంతా మడతెట్టి నోట్లో పెట్టుకుని నవ్వులుతున్నాడు. ఆయనకి ఎక్కడ లేని కోపం వచ్చింది. ఏటయా పని, నేను పక్క వెళ్ళాలంటుంటే నీకు ఇంత కోపం ఏటయా అన్నాడు. అంటే అతను అన్నాడు, నీకు మహానుభావ ఇంత తొందర ఇంత కోపం కాబట్టే నీకంతటి మహాత్ముడు ఇచ్చిన కృష్ణమంత్రాన్ని చేయడం మానేశారు. అంటే మధుసూదన సరస్వతి తెల్లబోయి నాకు కృష్ణమంత్రం ఉందని నేను జపం చేసి వదిలేశానని నీకు ఎలా తెలుసు అన్నాడు. అంటే ఆ చెప్పులు కుట్టేవాడు అన్నాడు, నాకు మీలాగే చెప్పులు కుట్టించుకున్న ఒక ఆయన నా దగ్గర ఏముందిరా, ఏమీ లేదో మంత్రం ఉంది నీకు ఇస్తాను పనికొస్తుందనో మంత్రం ఇచ్చాడు. అది భూతవశ్య మంత్రం. దానివల్ల ఏమవుతుందంటే నా దగ్గర భూతం ఉంటుంది, ఎప్పుడు కనబడదు ఎవరికి. అది నా దగ్గరికి ఎవరైనా వస్తే వాళ్ళ చరిత్ర ఏమిటో వాళ్ళ మనసు ఏమిటో నాకు చెప్పేస్తుంది. అందుకని నాకు చేశాను. అంటే మధుసూదన సరస్వతి అన్నారు, నాకు కృష్ణ సాక్షాత్కారం ఎలాగోలేదు, నువ్వు నాకు ఆ భూతవశ్య మంత్రం చెప్పరా, ఎన్నాళ్లలో నాకు ఈ భూతం వశం అవుతుందన్నారు. 6 నెలలు రోజు 1 గంట జపం చేయండి, భూతం వశం అయిపోతుందన్నాడు. అయితే ఉపదేశం చేయన్నారు. నేను మీకు ఉపదేశం చేయలేడు అవయా అన్నాడు. ఏదో ఒకటి చేయరా, మంత్రసిద్ధి పొందాలి అంటే ఉపదేశం చేశాడు. ఆయన వెళ్ళి 6 నెలలు కాదు 8 నెలలు చేశారు. ఆ భూతవశ్య మంత్రం ఏం పని చేయలేదు. ఓ దుడ్డు కర్ర రట్టుకుని పరిగెత్తుకొచ్చారు ఆయన చెప్పులు కుట్టేవాడిని కొట్టడానికి. ఒరే వాడు కృష్ణ మంత్రం ఇచ్చి మోసం చేశాడు, నువ్వు భూతవశ్య మంత్రం ఇచ్చి మోసం చేశావు, నాకు ఆ భూతం వశం కాలేదన్నారు. అంటే ఆయన అన్నారు, మీకు ఇంతే అర్థమైంది, మీరు కొన్ని సంవత్సరముల పాటు కృష్ణ మంత్రాన్ని చేసి ఉన్న కారణం చేత మీ సప్తధాతువుల్లో మంత్రశక్తి ఉంది. కృష్ణ మంత్రశక్తి ఉండగా భూతమంత్రం చేస్తే భూతం ఎక్కడికి వస్తుంది దగ్గరికి, హరి చచ్చిపోయి పారిపోతోంది. రోజు వచ్చి నాకు చెప్తోంది, నువ్వు మధుసూదన సరస్వతికి ఎందుకు ఇచ్చావయ్యా, ఆయన కృష్ణ మంత్రం చేసి ఉన్నవాడు నా మంత్రం చేస్తున్నాడు, నాకు తెరదామంటే భయం వేస్తోందండి. ఇంకో కొద్ది కాలం కృష్ణ మంత్రం చేస్తే నీకు కృష్ణుడే సాక్షాత్కరించను కదా మహాప్రభు, ఎందుకండి మీకు ఈ మంత్రం అన్నాడు. ఊరే నీకున్న బుద్ధి నాకు లేకపోయిందిరా అని చెప్పి వెళ్ళి ఆయన మళ్ళీ కృష్ణ మంత్రం చేశారు. కృష్ణ మంత్రం చేస్తే ఆయనకి కృష్ణ సాక్షాత్కారం అయిందండి. అద్వైత సంప్రదాయంలో మహాపురుషుడు మధుసూదన సరస్వతి అంటే. కాబట్టి చడనీక బ్రతికించే సిద్ధ మంత్రమా, ఆ మంత్రం ఏమి ఏదో ఉపన్యాసం చెప్పడమే కానీ నిజంగా ఆ పాదాలు ఒక్కొక్క చరణం గురించి మాట్లాడితే సామాన్యమైన మాటలు, ఆ మాటలు చెడకుండా బతికిస్తుంది నీ మంత్రం, నీ నామము చెప్పుకుంటే చాలు. అందుకే ఒక కీర్తనలో అన్నమయ్య అంటారు, హరినామములే సర్వమంత్రములు, హరి రూపములే సర్వదేవతలు, భావములోన బాహ్యమునందును హరి 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 అనవో మనసా అంటారు. ఆ మనసుకి చెప్పుకున్నారు, ఓ పిచ్చి మనసా హరి హరి అనవే, కనపడ్డవన్నీ ఆయన రూపాలని అన్నిటినీ చూసి హరి అనవే. మీకు నేను ఒక ఉదాహరణ చెప్పాలంటే, రామకృష్ణ పరమహంస దగ్గర మహాత్ముడు యోగానంద స్వామి గారు చిన్న వయస్సులో శిష్యరికానికి వచ్చారు. వస్తే నన్ను ఏం చేయమంటారు, చిత్తశుద్ధికి అన్నారు. హరి 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 అని అన్నారు. ఆయన బయటికి వెళ్ళి అనుకున్నారు, ఈయనకి ఏమీ చేత కాదు, అందుకని హరి హరి అనమంటారు. హరి హరి అన్న వాళ్ళందరూ గొప్పవాళ్ళు అయ్యారు. హరి హరి ఏమిటి నా బుర్ర, పాపం ఆయనకి ఏమీ తెలియదు ఏదో చెప్పాడని ఎవరో హఠయోగం నేర్పి ఆయన దగ్గరికి వెళ్ళి కూర్చుని ఆ హఠయోగం ఏదో నేర్చుకుంటున్నారు. ఇదో ఎదురుంటుంది లోకంలో. 6 నెలలు ఈ గురువు గారు, 3 నెలలు ఇంకో గురువు గారు ఎవరో జరుగుతుంటారు, మళ్ళీ ఆడబోతుంటారు. అదో అమాయకత్వం. కాబట్టి ఈయన రామకృష్ణ పరమహంస వెళ్ళిపోతూ చూశారు, ఆ హఠయోగం నేర్పే ఆయన దగ్గర కూర్చున్నారు. ఈయన యోగానంద స్వామి కూర్చుంటే ఆయన దగ్గరికి వెళ్ళి రెక్కట్టుకుని ఈడ్చుకుపోయారు తన గదిలోకి. ఈడ్చుకుపోయి అన్నారు, నీకు బుద్ధి ఉందా లేదా, నీకేం చెప్పాను, హరినామం చేయమని చెప్పానా, నువ్వు వెళ్ళి హఠయోగం దగ్గర ఎందుకు కూర్చున్నావు, అదేం చేస్తుంది, శరీరాన్ని శుద్ధి చేస్తుంది, నీ మనసుకి నైర్మల్యం ఇచ్చి నీకు ఈశ్వర సాక్షాత్కారం హరినామం చేయిస్తుంది, ఆ నామము మంత్రము నన్ను నమ్మన్నారు. మళ్ళీ ఇలాగే చెప్తారు ఈయన మనసులో అనుకుని, పోన్లే హఠయోగం నమ్మేగా, అలా ఈయన్ని నమ్మితే ఏమవుతుందో చూద్దాం, హరినామమే చేద్దాం పోని కొన్నాళ్ళు అని ఆయన నియమంగా హరినామం చేసి భగవత్ సాక్షాత్కారమును పొంది యోగానంద స్వామి మహాపురుషుడయ్యాడు. అందుకే అన్నమయ్య ఒక మాట అన్నారంటే ఏదో హేళగానేసినవి కావండి ఆ మాటలు. హరినామములే సర్వమంత్రములు అన్నాడంటే ఆయన. ఏకశబ్ద సంవిజ్ఞాత సృష్ట ప్రయుక్త స్వర్గే లోకే కామదుర్భవతి. నీకు తెలిసి ఒక్క నామం పట్టుకున్నా సరే నిన్ను తరింపజేస్తుంది.
కాబట్టి అటువంటి ఆయన చెడనీక బ్రతికించే సిద్ధమంత్రమా, రోగాలను అణచగలిగినటువంటి దివ్యౌషధమా. ఏమి భవరోగాన్నే పోగొట్టగలిగిన వాడు, సంసారమే నన్ను నమ్మిన వాడికి ఇక్కడ వరకు వస్తుందన్నవాడు మామూలు రోగం పోగొట్టడం పెద్ద లెక్క ఆయనకి, అదేం పెద్ద విశేషమా? ఈశ్వరానుగ్రహంతో బయటికి వచ్చిన వాళ్ళు నాకు ఎంతమంది తెలుసో లోకంలో, అంతమంది పరిచయం. నిన్న కూడా ఎవరి గురించో చెప్తున్నారు కదా ఇక్కడ సభాముఖంగా, ఈశ్వరుణ్ణి నమ్ముకున్న వాడికి ఇబ్బంది ఉంటుందండి. అంటే ఒకటి, ఈశ్వరుణ్ణి నమ్ముకుంటే ఎప్పుడూ రోగం రాదా అండి అని అనకూడదు. రోగం వస్తే గత జన్మలో చేసుకున్న పాపం పోతోందని సంతోషించగలగడం కూడా ఈశ్వరానుగ్రహం. నింద లేకుండా బొంజి ఎలా పోతుందండి? ఏదో వచ్చిది పోవాలి. కాబట్టి ఒక స్థితికి వచ్చిన తర్వాత అపమృత్యు దోషం వద్దని ఎన్నాళ్ళనాలంటే మనమని చూసేవరకే. ఆ తర్వాత ఈశ్వర నీ నామస్మరణ ఎందు దీన్ని లయించి అని అడగాలి. అంతేగాని ఎప్పుడు దీనించే అంటే తనంత తాను తినలేడు, తనంత తాను విసర్జించలేడు, బతికున్నాడు, ఉపయోగం ఏమన్నా? ఎందుకది? అనాయాసైన మరణం వినోదన్యైన జీవితం అదరుగుతారు అందుకే సనాతన ధర్మంలో. కాబట్టి చెడనీక బ్రతికించే సిద్ధమంత్రమా, రోగాలనచి రక్షించే దివ్య ఔషధమా. అటువంటి తండ్రి నీవు వడిబాయక తిరిగే ప్రాణబంధుడా, అటువంటి వాడివి ఈశ్వర వెంకటేశ్వర, నీ దర్శనాన్ని పొందాను. నువ్వు ఉన్నావే, నువ్వు ఎక్కడో ఉన్నావని తిరుమలకు వచ్చాను. కాదు కాదు, నువ్వు ఎక్కడున్నావో తెలుసా? చేరువ చిత్తములోని శ్రీనివాసుడా, తండ్రి నువ్వు ఇక్కడున్నావు అని అన్నవాడి పరిస్థితి ఏమవుతుందో తెలుసా అండి? మీరు అన్నమాచార్య అంటే నాకు ఇప్పుడు సమయం లేదు కాబట్టి నేను అవన్నీ స్పృశించను. అన్నమయ్య కీర్తనల యందు ఒక వైశిష్ట్యం ఉంటుంది. అదే పనిగా ఈశ్వర స్తోత్రమే కాదు ఆయన చేసింది. పరమ ప్రీతితో ఈశ్వరుణ్ణి ఊయలలో కూర్చోపెట్టి ఊపుతున్నటువంటి స్త్రీల యొక్క అందాన్ని ఆయన వర్ణించారు ఒక చోట. లాలను చున్ను పేరు లలనల్లిరుగడ్డలా ఆవిడ ఉండగా నేను పాడితే బాగుండదు. వాళ్ళు లాలి అంటే ఉయ్యాలలు ఊపారు. ఆ ఊయలలు ఊపిన కీర్తనలో ఆయన ఎవరిని స్తోత్రం చేశారో తెలుసా అండి? చిట్ట చివరి శ్లోకంలో కృష్ణ భగవానుడి గురించి చెప్పారు. ఆ కీర్తనంతా ఎవరి గురించి చెప్పారంటే, ఊయలకి కట్టిన బొమ్మ ఇలా కదులుతూ ఉండడం, వాళ్ళ యొక్క పవిటి చెంగు తగులుతూ ఉండడం, వాళ్ళు సంతోషపడిపోవడం, వాళ్ళ నవ్వులు, దాని అంతరార్థం ఏమిటో తెలుసా అండి? ఎప్పుడూ నిరంతరం ఇక్కడే ఈశ్వరుడున్నాడన్న భావనతో ధ్యానం చేసి ఈశ్వర దర్శనమును ఇక్కడ పొంది సంతోషపడిపోయేవాడి స్థితి ఏదో అది లాలనుచును చేరు లలనలిరుగడల, అది ఆ ఊపు, ఆ ఉయ్యాల. అది అనుభవించిన వాడున్నాడే ఆయన దార్శనికుడు, ఆయన ఋషి. ఆయన వెంకటేశ్వర దర్శనం అంటే ఏమిటో, వెంకటేశ్వరుడు అంటే ఏమిటో చెప్పినవాడు. కాబట్టి సరే, ఇంతకీ ఎక్కడ ప్రారంభం చేశానంటే, పద్మాసనస్థయౌ పద్మావతీదేవి నిజవక్షమందున నిలుపుకొనుచు జనులకు తన చరణములే గతియని దక్షిణ కరము పాదములు చూప, నా చరణములు నమ్మిన వారులకు ఈ భవాంబోధి కటిదగ్నమగునటంచు వామహస్తంబు కటిభాగమున నుంచి చూపరులకు సంకేతించుతుండా పరమ పావన శేష పర్వతము మీద అలరు ఆనంద నిలయమందునను నిలచి దివ్యమంగళ విగ్రహుండవ్యయుండు భక్త వరదుండు వెంకటేశ్వరుడు ఎక్క. ఆ భక్తితో ఆయన కదలికలని సమన్వయం చేసుకోవడం అన్నది ప్రారంభమైన వాడు మళ్లీ కదిలి పుట్టవలసిన అవసరం లేనటువంటి స్థితికి వెళ్ళిపోతాడు. అక్కడ వరకు ఇవ్వగలిగిన వాడు, ఇంకా అది ఇవ్వగలిగిన వాడు ఈ మధ్యలో ఉన్న కోర్కెలు తీర్చడం పెద్ద లెక్క. ఏది ఇవ్వలేడు, ఏదైనా ఇవ్వగలడు. కాబట్టి అది వెంకటేశ్వర తత్వం అంటే అని మనకి పెద్దలు ప్రతిపాదన చేశారు. కాబట్టి కలవు వెంకటనాయక, ఆ మూర్తిని గుండెల యందు నిలుపుకోవాలి. నిలుపుకుని చక్కగా అలా మనం సమన్వయం చేసుకుని జీవితాన్ని ఉద్ధరణ పొందడానికి కావలసిన రీతిలో భావ ప్రచోదనమును శ్రీవేంకటేశ్వరుడే వహించి మనని కృతార్థులను చేయుగాక అని స్వామి పాదములు పట్టి ప్రార్థన చేస్తూ అదే కదా అడుగుతాం సుప్రభాతంలో. రోజు ఏమడుగుతున్నాం? అహం దూరతస్తే పదాంభోజ యుగ్మ ప్రణామిచ్చ యాగత్య సేవాంకరోమి సకృచ్ఛేవ యా నిత్య సేవా ఫలం తం ప్రయచ్ఛ ప్రయచ్ఛ ప్రభో వెంకటేశ. ఏంటో శ్లోకానికి అర్థం? అహం దూరతస్తే పదాంభోజ యుగ్మ ప్రణామిచ్చ యాగచ్చ సేవాంకరోమి.
ఈశ్వర ఏదో భాస్కర్ నగర్లో ఉంటాను, సుప్రభాతం మారదామని తెల్లవారగట లేచి వచ్చా, మనసైనా చలిగాలైనా వచ్చాను నీ సన్నిధానానికి. ఇక్కడికి వచ్చి సేవ చేసుకున్నాను, సుప్రభాతంలో పాల్గొన్నాను అనుకుంటున్నాను. వారం తర్వాత వెంకటేశ్వర వైభవం అయిపోతుంది. అంటే మళ్లీ వెంకటేశ్వర వైభవం వరకు ఇంకా నేను ఈశ్వరుడి సేవ చెయ్యనా? కాదు. నేను ఇవాళ ఏ సేవ చెయ్యడానికి నీ దగ్గరికి వచ్చానో అది ప్రతినిత్యము నేను చేసేవాడనగుదునుగాక. ఈ క్షణమునందు ఏ సేవ చేస్తున్నానో అది నా జీవితంలో ప్రతి క్షణము చేసేవాడినగుదునుగాక. అది దేనివల్ల సిద్ధిస్తుంది? ఆ సమన్వయం చేత సిద్ధిస్తుంది. ఆ సమన్వయ శక్తి ఈశ్వర నీ నుండి నాకు కరుణింపబడాలి. అది నా అంత నేను పొందలేను కనుక నీవే నన్ను అనుగ్రహించి నాకు ఇయ్యి అని అడగడం. అహం దూరతస్తే పదాంభోజయుగ్మ ప్రణామిచ్చ యాగచ్చ సేవాంకరోమి సవృచ్ఛేవయా నిత్య సేవా ఫలంతం ప్రయచ్చ ప్రయచ్చ ప్రభో వెంకటేశ అని అడుగుతాం. కాబట్టి దీనికి ప్రతిబంధకం ఏ చేసిన దోషాలున్నాయో అవి తెలియక చేసేసాను. నువ్వు మన్నించగలిగిన వాడివి. ఎంత పెద్ద దూదిరాశ అయితే నేను నిప్పురమతాలు కాల్చడానికి. నేను తప్పు చేయలేదని నేను అంటలేదు, చాలా తప్పులు చేశాను. ఎన్ని చేశాను లెక్క తెలియదు. అజ్ఞానినామయా దోషాన్ అశేషాన్, ఎన్నో. విహితాం హరేహే హరేహే, హరించగలిగిన వాడా క్షమస్వత్వం క్షమస్వత్వం శేషశైల శిఖామణి, నన్ను క్షమించి ఉదారుడవై సారే సంసారే నిజభజన దూరే జగధియా అంటారు శంకరాచార్యుల వారు. అలా నేను మగ్నమైపోయున్న నన్ను, నా తప్పులను మన్నించి పాపమనే ప్రతిబంధకాన్ని తీసేసి ప్రతి క్షణం నీ పాద సమన్వయంతో జీవించగలిగిన నిజమైన బ్రతుకును నాకు నీ అనుగ్రహంగా కృప చెయ్యి అని ఎవరు అడుగుతారో వారికి వెంకటేశ్వరుడు ఇచ్చేటటువంటి గొప్ప బహుమానం ఇహమునందు హాయిగా ధార్మికంగా జీవించగలగడం, శరీరము పడిపోయిన తరువాత ఆయన యందే లీనమైపోయేటటువంటి స్థితిని పొందగలగడం. కాబట్టి అటువంటి స్థితిని వెంకటేశ్వరుడు నిర్హేతుక కృపాకటాక్ష వీక్షణముల చేత మనకు అనుగ్రహించుగాక. అందుకే మనకేం తెలుసు, మనకేమున్నాయని కాదు, ఈశ్వరుడొక్కరు దొరకడమే ఆనందం అన్న భావన ఉండాలి. అందుకే మీరు చూడండి, వాహనములన్నింటిలోకి హనుమద్వాహనమే గొప్పది. ఎందుకైందో తెలుసా అండి? ఒక్కటే కారణం, ఏ వాహనం ఎక్కినా ఆ వాహనం అలాగే ఉంటుంది. గజవాహనం ఎక్కారనుకోండి అలాగే నడుస్తుంది, లేకపోతే శేషవాహనం ఎక్కారనుకోండి అలాగే నడుస్తుంది, అశ్వవాహనం ఎక్కారనుకోండి అలాగే నడుస్తుంది. హనుమద్వాహనం ఎక్కారనుకోండి ఈశ్వరుడు ఇలా అంటాడు. ఇలా ఉంటాయి. హనుమద్వాహనం ఎక్కినప్పుడు మాత్రం ఇంకోలా ఉండదు, హనుమద్వాహనం ఇలాగే ఉంటుంది. ఎందుకో తెలుసా అండి? మీరు చూడండి, మీరు ఏదో చిన్న ఉపకారాన్ని కోరుకున్నారనుకోండి, నేను చాలా పెద్ద ఉపకారం చేసేసాను అనుకోండి, అయ్యా ఏదో నాకు కొంచెం నెలకి 1000 రూపాయలు 2000 రూపాయలు వచ్చే ఉద్యోగం ఏదైనా ఇప్పిద్దరు, ఒక్క 6 నెలలు అలాంటి ఉద్యోగం ఏదైనా ఇప్పిస్తే ఎక్కడన్నా ఉద్యోగం వెతుక్కుంటాను అని మీరు అన్నారనుకోండి. పిలిచి ఇక్కడే చేసుకోవయా, నెలకు 25,000 ఇస్తాను, ఉండిపోతావా అన్నారనుకోండి. వెంటనే మీరు ఏమంటారు? అయ్యో బాబోయ్ ఇంతకన్నా ఏం కావాలండి అంటారు కదండి. ఇంతకన్నా ఏం కావాలండి అన్నానికి భంగి ఇది తప్ప ఇంకోట్లేదు. ఇంతకన్నా ఏం కావాలండి అన్నది, స్వామి నువ్వు నా భుజాల మీద కూర్చోవడం, నా గుండెల్లో కూర్చోవడం, నా మస్తిష్కంలో ఉండడం కన్నా నాకేం కావాలన్నాడు ఆయన. ఎవరు? మహానుభావుడు. తలేనాభ్యహనత్కాంక్షి పాదైకాంక్షి పరంతమ ముష్టినభ్యహనత్కాంక్షి నఖైకాంక్షి దులాలయత్, గోళ్లతో మోచేతులతో మోకాళ్లతో రాక్షసుల్ని మర్దించగలిగిన వాడు, బుద్ధిమతాం వరిష్టం, 10 నెలల నుంచి ఏడుస్తున్న తల్లిని ముట్టుకోకుండా నోటి మాటతో ఊరట కల్పించగలిగిన వాడు, మేరు పర్వతం అంత పెరగగలిగిన వాడు, అపరిమితమైనటువంటి వేగంతో 100 యోజనముల సముద్రాన్ని దాటగలిగిన వాడు, మైనాకుడే వచ్చి నిలబడినా నాకు ఈ సత్కారం అక్కర్లేదని ప్రీతోస్మికృతమాతిథ్యం మంజురేతోపనీయతాం తవతే కార్యకాలోనే అహస్యా ప్రతివర్తతే ప్రతిజ్ఞాతమయా దత్తానస్తాపవ్యమి అంతరే అని వెళ్ళిపోగలిగిన వాడు, రావణుణ్ణి చూస్తే చాలు సమస్త భూతములు వణికిపోయే రోజుల్లో రావణాసురుడి దగ్గర నిలబడి ఏమనుకుంటున్నావు? రామచంద్రమూర్తి అంటే మండిత విస్ఫులింగ విషమ జ్వలితానల కీలలు వబ్జ గర్భాండమనింజ రామ వసుధాదిపుడేశుడు వజ్రసాధనా ఖండిత పంచకంఠ కనకంఠ పురాంతక శైలకాలనోత్తండ బలప్రచండ పురదండ విఖండన చండకాండములని చెప్పగలిగిన మొనగాడు, అంతటి ఉపాసకుడు, సంజీవనీ పర్వతాన్ని తీసుకొచ్చి వానర సైన్యాన్ని బ్రతికించగలిగిన వాడు,
రామలక్ష్మణులు పడిపోయినా ఏ అస్త్రమునకు చిక్కగా నిలబడగలిగినటువంటి వాడు, రాముణ్ణి ఓదార్చిన వాడు, సీతమ్మను ఓదార్చిన వాడు, సీతారాముల్ని కలిపి రామాయణ మహామాల రత్నం వందే అనిలాత్మజం అయినటువంటి వాడు, మణిపూసైన వాడు, చిరంజీవి అయిన వాడు, రామాయణంలో రాముడు అందరికీ ఉపకారాలు చేసి ఒక్క హనుమ దగ్గరికి వచ్చేటప్పటికి కౌగిలించుకుని ఉత్తరాఖండలో మదంగే జీర్ణతాం జాతు యత్పయోకృతే కపి, ఓ హనుమ, నీవు చేసిన ఉపకారము నా శరీరమునందు జీర్ణమైపోవుగాక, దీనికి నేను నీకు ప్రత్యుపకారం చెయ్యలేనన్నాడు. అంతటి మహోపకారం చేసినవాడు, సీతారాముల యొక్క ప్రేమని పొందినవాడు, రామనామం పట్టుకుని చిరంజీవి అయినవాడు, భవిష్యత్ బ్రహ్మ అయినవాడు, చేతకాక ఈశ్వరుణ్ణి ఎక్కించుకుని ఇలా అన్నాడా? ఇవి ఉన్నవాడు ఈశ్వర భక్తితో ఆ రామచంద్రమూర్తి ఏమి పిచ్చి వేషాలు కొన్ని బయలుదేరుతున్నాయి సభలో, ఎవరో చూసి బుద్ధిగా ఉండడం నేర్చుకోమని చెప్పండి. ఇది సినిమా హాల్ కాదు ఇళ్ళ వేయడానికి. భావ ప్రచోదనాన్ని సాత్వికంగా ఉంచుకోవడం అలవాటు చేసుకోండి. అలా అలవాటు లేకపోతే సభలోకి రాకుండా దూరంగా కూర్చోండి. కాబట్టి ఇంత శక్తి ఉన్న అత్యంత వినయంగా ఉండి రామచంద్రమూర్తిని తన భుజాల మీద కూర్చోపెట్టుకుని ఇంతకన్నా నాకేం కావాలని అడిగిన వాడెవరున్నాడో అటువంటి వాహనం మీద ఇప్పుడు స్వామి ఊరేగింపుగా బయటికి వస్తారు. అటువంటి హనుమద్వాహనం మీద స్వామి విడుతుండగా చూడడం కన్నా మన జీవితానికి భాగ్యమే ఉంది. అటువంటి వాహనం మీద కూర్చుని సహస్రదీపాలంకార సేవలో ఊయలు ఊగుతుంటే, అన్నమయ్య యొక్క కీర్తనలు వినపడుతుంటే ఆ ఆనందంతో ఆ ఊయల యొక్క ఊపు చూసి తరించడం కన్నా మనకి కావలసిందే ఉంటుంది. కాబట్టి చక్కగా ఇప్పుడు అది అనుభవిద్దాం. రేపటి రోజున బాగా జ్ఞాపకం పెట్టుకోండి, అందరికీ అవకాశం ఈశ్వర సేవలో ప్రత్యక్షంగా కల్పించడం కోసమే రేపు సాయంకాలం పూలతో పంచకట్టడం ఆప్ చేసి గంధంతో పంచకట్టడం అన్నది ఏర్పాటు చేశాం. అందరూ తమ శక్తిని ఉపయోగించి సుప్రభాత దర్శనంకి వచ్చినప్పుడే తెచ్చేసుకుని సుప్రభాతం అయిపోగానే ఎక్కడి వాళ్ళు అక్కడ కూర్చుని జరిగే క్రతువు జరుగుతుంటుంది. కళ్ళటి పెట్టండి, చేతులతో గంధం తీద్దాం. నేను తీస్తాను. ఎంత గంధం మనం తీయగలమో అంత గంధం తీసి ఇస్తే చక్కగా పరమ ప్రేమతో చేసేటటువంటి వైదిక బృందం మనకి లభించింది. వాళ్ళు ఆ చందనంతో స్వామికి పంచకడతారు. రేపు సాయంకాలం అటువంటి అద్భుతమైన దర్శనాన్ని చేసుకుని మనం చక్కగా ఆనందాన్ని అనుభవిద్దాం. కాబట్టి ఇప్పుడు ఆ వాహనం బయలుదేరుతుంది. మనందరం మాడవీధుల్లో ఊరేగింపుగా స్వామితో వెళ్ళొద్దాం. మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం.